హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్ బై లక్ష్మీ శేఖర్. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన మనసుకి హత్తుకునే విధంగా ఉండే ఒక మంచి ప్యూర్ లవ్ స్టోరీ తీసుకువచ్చానండి. ఈ స్టోరీ విని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళదాం. సమయం అర్ధరాత్రి 2 గంటలు దాటుతూ ఉండగా స్వర్ణ ప్యాలెస్ ముందు వచ్చి ఆగింది ఒక కాస్ట్లీ కార్. ఆ కారు నుండి ఆ భవనం వైపు చూసిన అభినవ్ కొంచెం అసహనంగా ఫీల్ అయ్యాడు. పగలంతా ఆఫీస్లో, నైట్ అంతా బయట ఎంజాయ్మెంట్లో ఫుల్ బిజీ అయిపోయిన అభినవ్కి ఈ టైం అయ్యేసరికి ఇంటికి రావాలి అంటే ఒక రకమైన చిరాకు, విసుగు వచ్చేస్తూ ఉంది. దానికి కారణం ఏంటో చూద్దాం. కార్ దిగిన అభినవ్ తన దగ్గర ఉన్న ఎక్స్ట్రా కీ సహాయంతో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి సరాసరి తన గదిలోకి వెళ్ళాడు. గదంతా చీకటిగా ఉంది. ఆ చీకటిని తరిమేయడానికి అన్నట్లు స్విచ్ ఆన్ చేశాడు. అతను దానితో ఒక్కసారిగా ఆ గది అంతా వెలుతురులు పలుచుకొని అక్కడే ఒక పక్కగా ఉన్న సోఫాలో ముడుచుకొని పడుకున్న ఒక అందమైన మొహాన్ని అతనికి కనిపించేలా చేసింది ఆ వెలుతురు. చాలా ముద్దుగా, అమాయకంగా ఉన్న ఆ మొహం చూస్తూ ఉంటే ఎవరికైనా సరే అలా చూస్తూ జీవితాంతం బ్రతికేయాలి అనిపిస్తుంది. కానీ అభినవ్కి మాత్రం చెప్పలేనంత కోపం, విసుగు వచ్చేసింది. దీనికి ఎన్నిసార్లు చెప్పినా కూడా మారదా? ఇంత పెద్ద ఇంట్లో దీనికి పడుకోవడానికి నా గది తప్ప మరొక గది దొరకడం లేదా అని కోపంగా అనుకుంటూ ఆవేశంగా అటు ఇటు చూసిన అతనికి టేబుల్పై ఫుల్గా నింపి ఉన్న వాటర్ బాటిల్ కనిపించింది. దానితో దాని దగ్గరికి వెళ్ళి ఆ బాటిల్ అందుకుని క్యాప్ తీసి అందులో ఉన్న వాటర్ మొత్తం పడుకుని హాయిగా నిద్రపోతున్న ఆమె మీద వంపేశాడు అతను. దానితో ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచి కంగారుగా అటువైపు చూసిన రక్షితకి కోపం నిండిన కళ్ళతో తన వైపే చూస్తూ కనిపించాడు అభినవ్. అతని వైపు చూస్తూ, ఏంటి అప్పుడే ఈయన గారికి టైం అయిపోయిందా, ఇంటికి వచ్చేశారు అని అనుకుంటూ, ఏమైంది అని అడిగింది ఆమె. ఆమెకి ఏమాత్రం సమాధానం చెప్పకుండా ఆమె రెక్క పట్టుకుని కూర్చున్న దాన్ని కాస్త పైకి లేపి ఫోర్స్గా డోర్ దగ్గరికి తీసుకువెళ్ళి బయటికి గెంటి డోర్ గట్టిగా వేశాడు అభినవ్. అలా గెంటే సమయంలో అతని నుంచి వచ్చిన ఆల్కహాల్ స్మెల్ చూసి, ఈరోజు సార్ గారు రోజు కన్నా కొంచెం ఎక్కువగానే తాగినట్లున్నారు అని అనుకుంటూ మెల్లిగా హాల్లోకి వెళ్ళి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్న ఆమెకి ఒక్కసారిగా గతమంతా కళ్ళ ముందు గిర్రున తిరిగింది. వర్మ ఇండస్ట్రీస్. సిటీలో ఈ పేరు తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు. ఎంతోమందికి జీవితాలనిచ్చిన ఈ కంపెనీలోనే రక్షిత కూడా జాబ్ చేస్తూ ఉండేది. ఆ రోజు తన జీవితాన్ని మార్చేసిన రోజు. ఎప్పట్లాగానే ఆఫీస్కి వచ్చిన రక్షితకి ఆ రోజు తన బాస్ ఆఫీస్ పని చెప్పలేదు, ఒక పర్సనల్ పని చెప్పాడు. అదేంటి అంటే తన కొడుకుని పెళ్లి చేసుకుని వర్మ ఫ్యామిలీకి కోడలుగా రావడం. ఆ మాట విని తను షాక్ అయింది. ఒక క్షణమైతే ఏమీ అర్థం కాలేదు. కానీ అతను ఆలోచించుకోవడానికి కొంచెం సమయం ఇచ్చి తన నిర్ణయం చెప్పమనడంతో మెల్లిమెల్లిగా ఆమెకి విషయం అర్థమైంది. ఆ రోజంతా దాని గురించి ఆలోచిస్తూ వర్క్ చేయడం కూడా మర్చిపోయింది రక్షిత. ఎంత ఆలోచించినా ఆ స్థాయిని అందుకునే స్థాయి కానీ, ఆ ఇంటికి కోడలుగా వెళ్ళే అర్హత కానీ తనకి లేదు. ఏదో అదృష్టం కలిసి వచ్చి మా ఇంటికి కోడలివి అవుతావా అమ్మా అని అతను అడిగినంత మాత్రాన తన స్థాయి, అర్హత మర్చిపోయి ఆ ఇంటికి కోడలుగా వెళ్ళడం రక్షితకి అసలు ఇష్టం లేదు. అదే విషయం ఆయనకి చెప్పింది, కానీ ఆయన వినలేదు. ప్రస్తుతం తనకున్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అంటే రక్షిత తన ఇంటికి కోడలుగా కావాల్సిందే. అందుకు బదులుగా ఏదైనా చేస్తాను అని, ఎంత డబ్బులైనా ఇస్తాను అని, కావాలి అంటే ఆస్తి మొత్తం ఆమె పేరు మీదే రాస్తాను అని ఎంతగానో నచ్చచెప్పి చూశాడు ఆదిత్యవర్మ. అతను అంతలా ఎందుకు ప్రాధాయపడుతున్నాడో ఆ క్షణం రక్షితకి తెలియదు. చిన్నప్పటి నుంచి ఎవరి ప్రేమ అభిమానాలని పొందలేని రక్షిత అనాథగా పెరిగింది. చదువు ఒక్కటే తన సమస్యలకి పరిష్కారమని తెలుసుకున్న ఆమె చిన్న వయసు నుంచే ప్రతి క్లాస్లో ఫస్ట్ వచ్చి మెరిట్ స్టూడెంట్గా నిలిచింది.
అలా మెరిట్ స్టూడెంట్కి స్కాలర్షిప్ ఇచ్చి చదివిస్తూ ఉన్న ఆదిత్య వర్మ గారే రక్షితని కూడా చదివించారు. చదువైన తర్వాత తన కంపెనీలోనే మంచి ఉద్యోగం కూడా ఇచ్చారు. తనకింత చేసి తనని ఈ స్థాయిలో నిలబెట్టిన ఆయన తన చేతులు పట్టుకుని అడుగుతున్న కోరికని ఎలా కాదు అనాలో ఆ క్షణం ఆమెకి అర్థం కాలేదు. అతని మీద ఉన్న కృతజ్ఞతతో తల వంచింది. కానీ ఆమె జీవితంలో చేస్తున్న అతిపెద్ద తప్పు అదే అని పెళ్ళైన తర్వాతే తెలిసింది. అభినవ్ పేరుకి తగ్గట్టు అందంగానే ఉన్నా మనసు మాత్రం అంత అందమైనది కాదు. పుట్టడం ఇండియాలోనే పుట్టిన పెరగడం అంతా స్టేట్స్లో అవడంతో ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఈ పదాలకు అర్థం కూడా తెలియకుండా పెరిగాడు అభినవ్. కనీసం తల్లి ఉన్నా కూడా ప్రేమ అన్న పదానికి కొంచెమైనా వాల్యూ ఇచ్చేవాడేమో. కానీ అతను చిన్నప్పుడే తల్లిపోవడంతో అది కూడా అతనికి తెలియలేదు. ఒంటరిగా పెరిగిన ఒంటరి ప్రపంచంలో తాను ఒక్కడే లైఫ్ లాంగ్ హ్యాపీగా బ్రతికేయాలి అనుకున్న అతని జీవితంలోకి అనుకోని విధంగా రక్షిత వచ్చింది. పెళ్లి విషయంలో ఆదిత్య గారికి అభినవ్కి చాలా పెద్ద యుద్ధమే జరిగింది. నువ్వు ఎలా అయినా ఉండు, కానీ ఇంటికి ఒక కోడలు కావాలి, ఈ ఇంటిని తీర్చిదిద్దడానికి ఒక ఆడది ఇంట్లో ఉండాలి అని ఆదిత్య గారు ఎంతగానో చెప్పి బతిమలాడి చివరికి బెదిరించి ఒప్పించడంతో తప్పక రక్షిత మెడలో తాళి కట్టాడు అతను. ఆ క్షణం నుండి ఆమె తన ఇంట్లో ఉండే ఒక కొత్త వస్తువుగా మారింది. అంతే తప్ప ఆమెకి ఎలాంటి వాల్యూ అభినవ్ ఇవ్వలేదు. కనీసం ఇంట్లో ఉన్నప్పుడు ఆమెతో ఒక మాట కూడా మాట్లాడేవాడు కాదు. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళడం, ఇలాగే అర్ధరాత్రి దాటాకే ఇంటికి రావడం, అదే అతనికి ఉన్న అలవాటు. అసలు తన పెళ్ళి ఎందుకు జరిగింది, తన ఇంటికి ఎందుకు వచ్చింది అన్న విషయంపై ఇప్పటికీ కూడా క్లారిటీ లేని రక్షిత అతన్ని భర్తగా ఫీల్ అవ్వడం లేదు. ఆఫీస్లో బాస్ ఉంటాడు, అలాగే ఇంట్లో మొగుడు ఉంటాడు, అంతే. అంతకు మించి ఎటువంటి ప్రేమ, ఆదరణ ఆమెకి లేదు. మరి ఇలా వ్యతిరేక ధృవాలుగా ఉన్న వీరిద్దరి మధ్య ఆ ప్రేమ అనే మ్యాజికల్ వర్డ్స్ ఎలా చిగురించాయో ఈ కథలో చూద్దాం. మరుసటి రోజు ఉదయం ఎవరో తలుపు కొడుతున్న శబ్దం వినిపించడంతో తీవ్ర అసహనంతో విసుగ్గా నిద్రలేచాడు అభినవ్. మళ్ళీ అదే శబ్దం ఆగకుండా విసిగిస్తూ ఉండడంతో గుమ్మం వైపు చిరాగ్గా చూస్తూ, పొద్దున్నే ఎవరు, ఈ ఇంట్లో రోజు రోజుకి మనశ్శాంతి లేకుండా పోతుంది అని గొనుక్కుంటూ వెళ్ళి డోర్ తెరిచాడు. ఎదురుగా చేతిలో మజ్జిగ గ్లాస్తో ప్రశాంతంగా నిలబడి ఉంది రక్షిత. ఆమెను చూడగానే నిన్నటి కోపం, అసహనం ఒక్కసారిగా తనకు వచ్చాయి. పొద్దున్నే ఇలా డిస్టర్బ్ చేయడం తప్ప నీకు వేరే పనేం లేదా అంటూ గట్టిగా అరిచాడు అభినవ్. ఉంది, చాలా పని ఉంది. అందులో మొట్టమొదటిగా నేను చేయవలసిన పని ఇదే. త్వరగా ఈ మజ్జిగ తాగేయండి. కొంచెం మత్తు దిగిన తర్వాత ఫ్రెష్ అయి వస్తే కాఫీ ఇస్తాను. ఫారెన్ నుండి డెలిగేట్స్ వస్తున్నారు. 8:30కి మీటింగ్ ఫిక్స్ చేశాం. లేట్ అయితే ఆఫీస్లో చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అని నిర్మోహమాటంగా చెప్పింది ఆమె. అంతేకాదు, ఏ మాత్రం సంకోచించకుండా చొరవగా అతని చెయ్యి పట్టుకుని ఆ చేతిలో మజ్జిగ గ్లాసు ఉంచి అక్కడి నుంచి గబగబా కిందికి వెళ్ళిపోయింది. వెళుతున్న ఆమె వైపు చూస్తూ, అసలు ఈ అమ్మాయికి ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని పట్టించుకునే అలవాటే లేదా? తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప తన ప్రవర్తన వల్ల ఎదుటి వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అన్న స్పృహ కూడా ఉండదా అని లోపలే రగిలిపోయాడు. కానీ రాత్రంతా తాగిన ఆల్కహాల్ ప్రభావం వల్ల తల విపరీతంగా భారంగా మత్తుగా అనిపిస్తూ ఉండడంతో విధిలేక చేతిలో ఉన్న మజ్జిగని గటగటా తాగేశాడు. ఖాళీ గ్లాసును టేబుల్పై విసిరినట్లే పెట్టి ఫ్రెష్ అవడానికి వాష్రూమ్లోకి వెళ్ళాడు అతను. ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చిన అభినవ్కి కాఫీ కప్ అందిస్తూ, బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, తినేసి వెంటనే బయలుదేరండి, నేను రెడీ అవ్వడానికి వెళుతున్నాను అని చెప్పి పైకి వెళ్ళిపోయింది రక్షిత. అది చూసి అభినవ్కి మళ్ళీ కోపం నశాలానికి అంటింది. నేను ఏ టైంకి ఏం చేయాలో నువ్వు నాకు చెప్పాలా అని కోపంగా గద్దించాడు. అతని మాటలకి మెట్ల దగ్గరే ఆగిన రక్షిత వెనక్కి తిరిగి సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడింది. చెప్పాలి, ఎందుకంటే నేను ఈ ఇంటి కోడల్ని, మీ భార్యని. మీ భార్యగా ఎలాగో నా ధర్మాలు నేను నిర్వర్తించలేకపోతున్నాను. కానీ ఇంటి కోడలుగా కంపెనీలో పనిచేస్తున్న మీ పర్సనల్ సెక్రటరీగా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వాటిని నిర్వర్తించడంలో నేను ఎలాంటి పొరపాటు చేయను. నా పని ఏదో నేను చూసుకుంటూ వెళ్తాను, అంతే.
ఆ పనులు మీకు ఇబ్బందిగా అనిపించినా సరే మీరు అడ్జస్ట్ అవ్వక తప్పదు. అడ్జస్ట్ అవ్వకపోతే వ్యంగ్యంగా అడిగాడు అభినవ్. అడ్జస్ట్ అవ్వకపోతే ఈ ఇంటి కోడలుగా మీ దగ్గరున్న అధికారాలన్నీ నేను తీసుకోవాల్సి వస్తుంది. ఏ కోడలైనా తన కుటుంబం బాగుండాలి అని, ఎలాంటి ఆపద తన కుటుంబానికి రాకూడదని కోరుకుంటుంది. నేను కూడా అంతే. ఇంట్లో వాళ్ళ ప్రవర్తన వల్ల కుటుంబానికి లేదా వ్యాపారానికి ప్రమాదం పొంచి ఉంది అని తెలిస్తే ఆ ప్రమాదాన్ని దూరం చేయడం కోసం వారిని మార్చడానికైనా లేదంటే కంట్రోల్లో పెట్టడానికైనా సరే ఏ ఆడదైనా ఎంతవరకైనా వెళ్తుంది. నేను దానికి అతీతం కాదు. మీరు మరొక్కసారి ఇలా లేట్ నైట్స్ రావడం, నాతో వాదులాడడం, మీటింగ్స్కి టైంకి వెళ్ళకపోవడం చేశారు అంటే మాత్రం నేరుగా ఎండి గారికి కంప్లైంట్ చేస్తాను. ఆ తర్వాత ఆయన తీసుకునే నిర్ణయానికి నా బాధ్యత ఉండదు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నేను శిరసా వహించవలసిందే అని కరాఖండిగా చెప్పేసి అతనికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా పైగదికి వెళ్ళిపోయింది రక్షిత. ఆమె మాటలకి అభినవ్కి ఒళ్ళు మండిపోతుంది. అంటే ఏంటి, డాడీకి కంప్లీట్ చేసి నా అధికారాలన్నీ తను చేజెక్కించుకుంటాను అని నాకు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తుందా? ఎక్కడో ఉన్న అనాథని తీసుకువచ్చి అందులో ఎక్కిస్తే ఇలానే అధికారాలు చేజిక్కించుకుని ఆస్తినంతా అనుభవించాలని చూస్తారు. అసలు ఇలాంటి అమ్మాయిని తెచ్చి నాకు కట్టబెట్టారు చూడు, మా డాడీకి బుద్ధి లేదు, చిచి అని తీవ్ర అసహనంతో ఊగిపోయాడు. కోపంతో కడుపు నిండిపోవడంతో అక్కడ పెట్టిన బ్రేక్ఫాస్ట్ కూడా ముట్టుకోకుండా ఆవేశంగా ఇంటి నుండి బయటికి నడిచాడు అభినవ్. ఆఫీస్కి బయలుదేరేందుకు రెడీ అయ్యి కిందకి వచ్చిన రక్షిత డైనింగ్ టేబుల్ దగ్గరకి వెళ్ళి బౌల్స్ పైనున్న మూతలు తీసి చూసింది. అందులో పెట్టిన టిఫిన్ అలాగే ఫుల్గా కనిపించింది. అంటే సార్ టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోయారా అని భారంగా నిట్టూరుస్తూ కిచెన్లోకి వెళ్ళింది. ఒక బాక్స్ తెచ్చి అందులో టిఫిన్ సర్దుకుని బయటికి వచ్చేసరికి అప్పటికే తను బుక్ చేసుకున్న క్యాబ్ ఇంటి ముందుకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంది. వెంటనే క్యాబ్ ఎక్కి ఆఫీస్కి బయలుదేరిపోయింది. ఆఫీస్కి చేరుకునేసరికి సమయం ఇంకా ఉదయం 8 గంటలు మాత్రమే కావడంతో స్టాఫ్ ఎవరూ రాలేదు. ఆఫీస్ అంతా ఒకసారి చూసి నేరుగా సీఈఓ క్యాబిన్ వైపు నడిచింది. అనుమతి లేకుండా తలుపు తీసుకుని లోపలికి వచ్చిన రక్షితని సీరియస్గా చూశాడు అభినవ్. కానీ ఆమె అతని కోపపు చూపులకి ఏమాత్రం భయపడలేదు. టిఫిన్ చేయకుండా ఎందుకు వచ్చారు అని సూటిగా అడిగింది. నాకు తినాలనిపించలేదు, పళ్ళు కొరుకుతూ చెప్పాడు అభినవ్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎవరికి తినాలనిపించి తినరు, ఆకలి వేస్తే తింటారు. రోజంతా పని చేయడానికి ఒంట్లో ఎనర్జీ ఉండాలి అని తింటారు. సాయంత్రం వరకు ఒంట్లో ఓపిక ఉండాలి కదా అంటూ అతని టేబుల్ దగ్గరికి వెళ్ళింది. చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ పక్కన పెట్టి అందులోంచి టిఫిన్ బాక్స్ తీసి అతని ముందు ఉంచుతూ తినండి అంది. నాకొద్దు, చిన్నపిల్లాళ్ళ మొహం మార్చుకుని అన్నాడు అతను. రక్షిత చేతులు కట్టుకునే 2 నిమిషాల పాటు అతని వైపే తీక్షణంగా చూస్తూ ఉండిపోయింది. మొదట ఆమె చూపుల్ని పట్టించుకోకూడదని అనుకున్నా ఆ చూపులు మరీ గుచ్చుతున్నట్లు అనిపించడంతో అభినవ్ విసుగ్గా, నాకు ఇలాంటి చెత్త తినడం అలవాటు లేదు, నేను ఎప్పుడూ తినలేదు. ఏ ముహూర్తాన మా డాడీని మెడలో నా చేత తాళి కట్టించాడో కానీ అప్పటి నుంచి నాకు ఇలాంటి గడ్డి బలవంతంగా పెడుతున్నావు, ఇక నా వల్ల కాదు అని అరిచాడు అభినవ్. దేవుడా అని మనసులో అనుకున్న రక్షిత, గడ్డి ఇది కాదు, ఇన్నాళ్ళు మీరు బయట తిన్నది. ఏదైనా సరే ఇష్టంగా తింటే టేస్ట్ నచ్చుతుంది, కష్టంగా తింటే గడ్డిలాగానే అనిపిస్తుంది అని చెప్పి క్యాబిన్ ర్యాక్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న ప్లేట్ తీసుకుని శుభ్రంగా కడిగి తెచ్చింది. అందులో తను తెచ్చిన ఇడ్లీ దోశ పెట్టి చట్నీ వేసి ఇడ్లీ ముక్క తుంచి అతని నోటి దగ్గర పెడుతూ ఇప్పుడు తినండి అంది. అతను కోపంగా ఆమె వైపు చూశాడు. మీరు ఎంత కోపంగా చూసినా ఇక్కడ ఎలాంటి ఉపయోగం ఉండదు, నాకు చాలా ఆకలి వేస్తుంది, మీరు తింటేనే నేను తింటాను అంది రక్షిత. నువ్వు తినకపోయినా నాకు వచ్చిన నష్టమేమీ లేదు, అంతేకాని నేను మాత్రం తినను అన్నాడు మొండిగా అభినవ్. తినను అంటే వదిలేసి అలాగే సార్ అనే రకాన్ని నేను కాదు అంటూ క్షణంలో అతని 2 బుగ్గలు గట్టిగా నొక్కి పట్టింది. ఆ నొప్పికి అతను ఆ అంటూ నోరు తెరవగానే చేతిలో ఉన్న ఇడ్లీ ముక్కను అతని నోట్లో కుక్కేసింది. బయటికి తీశారంటే మర్యాద దక్కదు, తినండి అంటూ గట్టిగా హెచ్చరించింది రక్షిత.
ఆమె కళ్ళలో కనిపిస్తున్న తీక్షణమైన కోపం చూసి అభినవ్కి లోపల చిన్న వణుకు పుట్టింది. ఇప్పుడు ఇది నన్ను కొడుతుందా ఏంటి అన్న అనుమానంతో కిక్కురు మనకుండా నోరు తెరిచాడు. అలా టిఫిన్ మొత్తం అతనికి తినిపించిన రక్షిత, ఒక 5 నిమిషాల్లో కాఫీ చెప్తాను వస్తుంది అని చెప్పి మిగిలిన టిఫిన్ అదే ప్లేట్లో పెట్టుకుని అక్కడే కూర్చుని ప్రశాంతంగా తినడం మొదలుపెట్టింది. రాక్షసి! అసలు మా డాడీకి ఈమె ఏ యాంగిల్లో నచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఈ రాక్షసత్వం తప్ప ఇంకేమీ లేదు ఈ మనిషిలో. పెళ్ళైన మొదటి రోజే చెప్పాను నువ్వంటే నాకు ఇష్టం లేదు అని. బుద్ధి జ్ఞానం ఉన్న ఏ ఆడదైనా అంత స్పష్టంగా చెప్పాక అప్పటికప్పుడే ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ ఇది గబ్బిలంలో నా ఇంటిని పట్టుకుని వేలాడుతుంది. అది చాలదు అన్నట్లు నా మీద అజమాయిషీ చేస్తుంది అని మనసులోనే తెగ తిట్టుకున్నాడు అభినవ్. అతని ముఖ కవళికలు చూసిన రక్షిత, ఆ తిట్టుకునేదో పైకి తిట్టండి, పర్వాలేదు, ఎలాగో నాతో సరిగ్గా మాట్లాడారు కదా, మీరు తిట్టినా సరే ఆ మాటల్ని తలుచుకొని లైఫ్ లాంగ్ హ్యాపీగా బ్రతికేస్తాను అంది కూల్గా. లైఫ్ లాంగ్ నా తిట్లని తలుచుకొని బ్రతకడం ఎందుకు? శుభ్రంగా నాకు విడాకులు ఇచ్చేసి మరొకరిని పెళ్లి చేసుకుని వాళ్ళతో హ్యాపీగా ఉండవచ్చు కదా అన్నాడు అభినవ్ విసుగ్గా. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ, అలాంటి ఊహ కూడా మీ మనసులోకి రానివ్వకండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మన పెళ్ళైతే జరిగిపోయింది. ఈ బంధం కష్టంగా ఉన్నా సరే ఇలాగే కొనసాగుతుంది తప్ప విడిపోవడం, విడాకులు తీసుకోవడం, ఎవరి జీవితం వాళ్ళు చూసుకోవడం అన్నది ఎప్పటికీ జరగదు. జీవితాంతం నా డామినేషన్ని మీరు భరిస్తూనే ఉండాలి. మీ మూర్ఖత్వాన్ని నేను సహిస్తూనే ఉంటాను. ఒకరి కోసం ఒకరం ఎలాగో బ్రతకలేమని అర్థమైపోయింది. కాబట్టి ఒకరినొకరం ద్వేషించుకుంటూనే హ్యాపీగా బ్రతికేద్దాం అని తేల్చి చెప్పేసింది రక్షిత. అంతలోనే తను టిఫిన్ ముగించి ప్లేట్ కడిగి పక్కన పెట్టింది. సరిగ్గా అప్పుడే అటెండర్ కాఫీ తీసుకుని రావడంతో ఒక కప్ అభినవ్కి ఇచ్చి మరొకటి తను తీసుకుని తాగేసింది. మరో 5 నిమిషాల్లో మీటింగ్ మొదలవుతుంది. మీటింగ్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఆల్రెడీ మీ టేబుల్పై పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. నేను వెళ్ళి డెలిగేట్స్ వచ్చారో లేదో చూసి వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు మీటింగ్ హాల్కి వచ్చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళుతున్న ఆమె వైపు చూస్తూ, ఈ అమ్మాయి ఏంటో నాకు అసలు అర్థం కావడం లేదు. ఇష్టం లేదు అంటుంది, అలా అని విడాకులు ఇవ్వదు. ఏది ఏమైనా కలిసి ఉండాలంటుంది. అసలు ఒకరిపై మరొకరికి ఇష్టం లేకుండా జీవితాంతం ఎలా కలిసి ఉండగలరు అని అసహనంగా అనుకుంటూనే టేబుల్పై ఉన్న ఫైల్ చేతిలోకి తీసుకున్నాడు. ఆ రోజంతా వరుస మీటింగులు, ఆఫీస్ వర్క్తో బిజీగా గడిచిపోయింది. పర్సనల్ విషయాల్లో వీరిద్దరి మధ్య ఎంత విభేదాలున్నా ప్రొఫెషనల్ విషయంలో మాత్రం ఎక్కడా చిన్న పొరపాటు కూడా రానివ్వకుండా బాధ్యతగా పనిచేస్తారు. అభినయ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకునే వ్యక్తి అయినప్పటికీ పని విషయానికి వచ్చేసరికి ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టేస్తాడు. ఆదిత్య వర్మ గారి హయాంలో విజయవంతంగా నడిచిన కంపెనీ అభినవ్ చేతుల్లోకి వచ్చాక మరింత ఉన్నత స్థాయికి చేరింది. అయితే ఆ విజయాల్లో రక్షిత కృషి కూడా ఎంతో ఉంది. చిన్నప్పటి నుంచే రక్షిత మంచి గుణాలను గమనించిన ఆదిత్య వర్మ గారు తన కొడుకు మనసులో ప్రేమ అనే భావనను కలిగించి బంధాలకు విలువనిచ్చేలా అతన్ని మార్చుకోగలదని నమ్మి ఆమెని కోడలిగా చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందే అభినవ్ ఆమెతో నిర్మోహమాటంగా చెప్పాడు, నా ఎంజాయ్మెంట్కి కానీ నా వ్యక్తిగత విషయాలకి కానీ నువ్వు అడ్డు చెప్పకూడదు. ఈ ఇంట్లో నువ్వు ఒక వస్తువులానో లేదా అదనపు మనిషిలానో ఉంటావు తప్ప నా మనసులో, నా జీవితంలో నీకు స్థానం ఉండదు. బయట ప్రపంచానికి భార్యవని తెలిసినా నాకు మాత్రం నువ్వు పరాయిదానివే. ఇష్టమైతేనే ఈ పెళ్లికి ఒప్పుకో. ఆ మాటలు ముందు షాక్ అయిన రక్షిత ఈ పెళ్లి వద్దు అనుకుంది. కానీ ఆదిత్య వర్మ గారు బతిమలాడి ఒప్పించడంతో తప్పలేదు. అభినవ్ మనస్తత్వం పూర్తిగా తెలిసిన రక్షిత అతనికి దగ్గరవ్వాలని ఏనాడూ తాపత్రయపడలేదు. కానీ ఆఫీస్ విషయాల్లో, అతని ఆరోగ్య విషయాల్లో మాత్రం అతను నిర్లక్ష్యం వహిస్తే అసలు సహించదు. బెదిరించి మరీ అతన్ని దారిలోకి తెస్తుంది. అయితే ఇలా బెదిరించి అతనిలో తనపై ప్రేమ కలిగేలా చెయ్యవచ్చునన్న ఆలోచన మాత్రం ఆమెకి రాలేదు. ఆ రోజు మీటింగ్లన్నీ పూర్తయ్యేసరికి రాత్రి 11 గంటలయ్యింది. ఆఫీస్ స్టాఫ్ అందరూ అప్పటికే వెళ్ళిపోయారు. బిల్డింగ్లో అభినవ్, రక్షిత మాత్రమే మిగిలారు. రోజంతా తీవ్రమైన పని ఒత్తిడి వల్ల తల పగిలిపోతున్నట్లు అనిపించింది అభినవ్కి. వెంటనే బార్కు వెళ్ళాలి,
ఒక 2 ఫుల్ బాటిల్స్ వేస్తే తప్ప ఈ తలనొప్పి తగ్గదు అని అనుకుంటూ హడావిడిగా సీట్లోంచి లేచి బయటికి వచ్చాడు. సరిగ్గా అదే సమయానికి రక్షిత కూడా తన వర్క్ ముగించుకుని ల్యాప్టాప్ క్లోజ్ చేసి లిఫ్ట్ వైపు వచ్చింది. ఇద్దరు లిఫ్ట్ దగ్గరే కలుసుకున్నారు. కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఒకే లిఫ్ట్లో 2 నిమిషాలు ప్రయాణించినా వారి మధ్య నిశ్శబ్దమే రాజ్యమేలింది. కిందికి రాగానే అభినవ్ తన కారు తీసుకుని వేగంగా వెళ్ళిపోగా రక్షిత క్యాబ్ కోసం గేటు బయట నిలబడి చూస్తుంది. కారు ముందుకు సాగుతున్న సైడ్ మిర్రర్లో ఆమె ఒంటరిగా నిలబడి ఉండడం అభినవ్కి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అయినా పట్టించుకున్నట్లు ముందుకు పోనిచ్చాడు. కానీ అతని చూపు మాత్రం ఆ మిర్రర్ పైనే నిలిచిపోయింది. వెళుతున్నది ఇంటికే కదా, నన్ను కూడా రమ్మంటారా అని అడగవచ్చు కదా, ఎందుకంత అహంకారం ఆమెకి? ఈ అర్ధరాత్రి ఎలా ఇంటికి వస్తుందో నేను చూస్తాను అని కోపంగా అతను అనుకున్నాడు. మరోవైపు రక్షిత మనసు భారమైంది. భార్యనే కదా, ఇంటికే కదా వెళుతున్నాడు, నన్ను కూడా తీసుకువెళ్ళవచ్చు కదా. ఇలా అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. రోడ్డుపై ఇలా అర్ధరాత్రి సమయంలో ముక్కు మొహం తెలియని పరాయి ఆడపిల్ల ఒంటరిగా ఉన్నా కూడా సహాయం చేయాలనిపిస్తుంది ఎవరికైనా. అలాంటిది తాళి కట్టిన మొగుడికి మాత్రం ఆ మాత్రం బాధ్యతగా అనిపించడం లేదు అని అనుకుంటూ ఉండగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే మొండిగా ఆ కన్నీళ్లను తుడుచుకుని మళ్ళీ క్యాబ్ కోసం ప్రయత్నించింది. కానీ ఎంత ప్రయత్నించినా క్యాబ్ బుక్ అవ్వడం లేదు. ఇంతలో నేరుగా బార్ వద్దకు వెళ్ళిన అభినవ్కి అది క్లోజ్ చేసి ఉండడం కనిపించడంతో తీవ్ర అసహన చిరాకు కలిగాయి. కారు దిగి అక్కడ ఉన్న వాచ్మెన్ని ఏంటి అప్పుడే క్లోజ్ చేశారు అని కోపంగా అడిగాడు అతను. ఈరోజు ఆగస్ట్ 15 కదా సార్, ఎక్కడ బార్స్ ఓపెన్ ఉండవు, అన్నీ బంద్ అని చెప్పాడు ఆ వాచ్మెన్. ఆ మాట వినగానే అతని అసహనం మరింతగా పెరిగిపోయింది. చిచి, ఈ రోజంతా ఏమీ బాగాలేదు అని విసుక్కుంటూ కార్ని మళ్ళీ ఇంటి వైపు పోనిచ్చాడు అభినవ్. తన రూమ్ బాల్కనీ నుండి బయటకు చూస్తున్న ఆదిత్యవరంకి రాత్రి 11:30 ఆ సమయంలో ఇంటికి చేరుకున్న కొడుకు కారు కనిపించింది. దానివైపే తీక్షణంగా చూస్తూ నిలబడ్డాడు ఆయన. కార్ దిగి లోపలికి ఒంటరిగా నడిచి వస్తున్నాడు అభినవ్. అది గమనించిన ఆదిత్యవరం నొసలు ముడిపడ్డాయి. ఏంటి, వీడొక్కడే వచ్చాడేంటి, మరి ఆ అమ్మాయి ఏమయ్యింది అని మనసులో అనుకుంటూ వెంటనే తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు. ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మెల్లిగా తన రూమ్ దాటి బయటికి వచ్చాడు. సరిగ్గా అప్పుడే తన గదిలోకి వెళ్ళబోతున్న అభినవ్ అతనికి కనిపించాడు. అతన్ని చూసి నాన్న అభి అంటూ పిలిచాడు ఆదిత్య. ఆ పిలుపుకి వెనక్కి తిరిగి చూసిన అభినవ్, హాయ్ డాడ్, మీరెప్పుడొచ్చారు అని అక్కడ ఉన్న ఆదిత్యవర్మని చూసి అడిగాడు. మార్నింగ్ వచ్చాన్రా అని చెప్పారు ఆదిత్య. ఓ అవునా, ఎలా జరిగాయి మీ ట్రిప్స్ అన్నీ అయిపోయాయా, లేక ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలా అన్నాడు అభినవ్. ఇంకా ఉన్నాయి, వేరే చోటికి వెళ్ళాలి, వెళ్ళే ముందు మీ ఇద్దరిని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎక్కడికో వెళ్ళడం కన్నా ఇక్కడే ఉండడం బెటరేమో అనిపిస్తుంది అన్నారు ఆదిత్యవర్మ నిదానంగా. మీ ఇష్టం డాడ్, మీరు ఎక్కడ ఉండాలి అనిపిస్తే అక్కడ ఉండండి, ఎలాగో రిటైర్మెంట్ తీసుకున్నారు కదా, ఇంకా మీరు ఎక్కడున్నా ఏం ప్రాబ్లం ఉండదు అని కొడుకు తేలిగ్గా అన్న మాటకి ఆదిత్యవర్మ మొహంలో విరక్తితో కూడిన చిరునవ్వు కనిపించింది. అంటే పని చేస్తున్నంత కాలం వరకే మనిషికి విలువ ఉంటుందా? ఒకసారి పని నుంచి విరామం తీసుకుంటే ఆ మనిషి దేనికి పనికిరాడని చెప్తున్నావా అంటూ సూటిగా కొడుకు కళ్ళలోకి చూస్తూ అడిగారు ఆదిత్య. అలా అని మీరెందుకు అనుకుంటున్నారు డాడ్, నా ఉద్దేశం అది కాదు. రిటైర్మెంట్ అయిపోయింది కాబట్టి మీ లైఫ్ని మీ ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేయండి అని మాత్రమే చెప్తున్నాను. లైఫ్ అంటే ఎంజాయ్మెంట్ మాత్రమే కాదు అవి, బంధాలు, మనం అనుకున్న మనుషుల మధ్య, మన కోసం ఆరాటపడే మనుషులతో మనం సంతోషంగా బ్రతకడం అని చెప్పారు ఆదిత్య. ఆ మాటలకు విసుగ్గా మొహం పెట్టిన అభినవ్, ఇలాంటి డెప్త్ డైలాగ్స్ నా దగ్గర చెప్పకండి డాడ్, ఇవి విని విని నాకు బోర్ కొట్టేసింది. ఉన్నది ఒక్కటే లైఫ్, ఆ లైఫ్ని మన కోసం మనం ఎంజాయ్ చేయకుండా వేరే వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయడం ఏంటి ఫూలిష్నెస్ కాకపోతే
అని కొంచెం కోపంగా అన్నాడు అభినవ్. అవునురా, ఫులిష్నెస్సే. ఒకరి కోసం మరొకరు ఆరాటపడడం, ప్రాణంగా ప్రేమించడం, వాళ్ళు బాగుండాలని కోరుకోవడం నీ దృష్టిలో ఫులిష్నెస్ కావచ్చేమో. కానీ దాని విలువ ఏంటో తెలియాలి అంటే నువ్వు ఒకరిని ఇష్టపడాలి. వారి కోసం పరితపించాలి. వాళ్ళతో ఉంటే జీవితం అంతా సంతోషంగా గడపగలం అన్న నమ్మకం నీ మనసులో కలగాలి. నీ వయసులో ఉన్నప్పుడు నేను అంతే అనుకున్నాను. లైఫ్ అంటే ఎంజాయ్ చేయడమేనని, మన కోసం మనం బ్రతకడమేనని, డబ్బు సంపాదించడమే సర్వస్వం అని భావించాను. ప్రతి క్షణం ఆ డబ్బు సంపాదన మీద ధ్యాస పెట్టాను. కానీ ఎప్పుడైతే మీ అమ్మ నాకు శాశ్వతంగా దూరమైందో అప్పుడు తెలిసింది నాకు ఆమె విలువ. ఎన్నో రోజులు తను నా కోసం ఎదురు చూస్తూ ఒంటరిగా గడిపింది. నేను వస్తానన్న నమ్మకంతో ఆశగా ఎదురు చూసేది. కానీ తను వెళ్ళిపోయిన తర్వాత నేను ఏ ఆశతో ఎవరి కోసం ఎదురు చూడాలో నాకు అర్థం కాలేదు. పిచ్చి పట్టినట్లయింది. ఒక్క క్షణం చనిపోయి నేను తన దగ్గరికి వెళ్ళిపోతే బాగుండును అని ఎన్నోసార్లు అనిపించింది. కానీ తను నా కోసం వదిలి వెళ్ళిన బాధ్యత నువ్వు. నిన్ను వదిలేసి వెళ్ళడం ఇష్టం లేక నీ కోసం బ్రతికాను. కానీ అలా బ్రతికేదేదో నిన్ను నా దగ్గర ఉంచుకుని నీతో కలిసి బ్రతికి ఉంటే నువ్వు ఇలా తయారయ్యేవాడివి కాదు. నీకు బంధాలు, బాధ్యతలు, మనుషుల విలువ తెలిసేది. ఎక్కడో దూరంగా పెట్టి పెంచాను. మనసులో ప్రేమ ఉన్నా నీకు దగ్గరుండి పంచలేకపోయాను. అదే నేను చేసిన అతిపెద్ద తప్పు. ఆ తప్పుకు శిక్షని మాత్రం రక్షిత మీద వేయకు. తను ఎవరూ లేని అనాథ పిల్ల. తనకంటూ ఉన్న ఒకే ఒక్క ఆత్మీయుడివి నువ్వే. నువ్వే తనని జాగ్రత్తగా చూసుకోవాలి. అర్ధరాత్రి పూట ఒంటరిగా ఆమెని వదిలేయకు. నేను క్లాస్ పీకుతున్నాను అనుకున్నా పర్వాలేదు. నీ మంచి కోసమే చెప్తున్నాను అనుకున్నా పర్వాలేదు. నువ్వు ఏమనుకున్నా నాకు నష్టం లేదు. కానీ నీకు నేను ఒక బాధ్యతను అప్పగించాను. ఆ బాధ్యత పట్ల నువ్వు ప్రేమని చూపించకపోయినా పర్వాలేదు. తను కూడా ఒక మనిషేనని గుర్తిస్తే చాలు అని స్పష్టంగా చెప్పారు ఆయన. అక్కడ నుంచి తన గదివైపు వెళ్ళిపోతూ చివరిగా మరొక్కసారి వెనక్కి తిరిగి, నీకు నచ్చకపోయినా ఒక్క మాట చెప్తాను అభి. ఏ క్షణమైతే నువ్వు తన మెడలో తాళి కట్టావో అప్పటి నుంచి నీ జీవితం నీది మాత్రమే కాదు, తనది కూడా. అలాగే తన జీవితం నీది. ఒకరి బాధ్యతలను మరొకరు పంచుకుంటూ ఒకటిగా కలిసి బ్రతికితేనే భార్యాభర్తల బంధంలో ఉన్న అసలైన మాధుర్యం మీకు తెలుస్తుంది. నువ్వు ఏ బంధాన్నైనా బంధుత్వాన్నైనా మరొకరితో షేర్ చేసుకోగలవు. కానీ ఒక్క భార్యాభర్తల బంధంలో మాత్రం నీకు మాత్రమే సొంతమైన మనిషి నీ భార్య. దానిని ఎవరితోనూ నువ్వు షేర్ చేసుకోలేవు. నీ గురించి నువ్వు చెప్పకుండానే అన్నీ తెలుసుకుని నీకోసం బ్రతికే ఆ పిచ్చి పిల్లని మాత్రం కష్టపెట్టకు అవి. ఈరోజు ఎంజాయ్మెంట్ అంటూ నువ్వు తనని కష్టపెడితే ఏదో ఒక రోజు ఇలా చేసినందుకు బాధపడవలసి వస్తుంది. నా కొడుక్కి ఆ రోజు రాకూడదు అన్న కారణంతో ఇదంతా ఇప్పుడు నీకు చెప్తున్నాను. నీ మంచి కోసం చెప్తున్నాను అనుకుంటే విను. లేదు అంటే నువ్వు బాధపడుతూ బ్రతకడం చూస్తూ నేను బాధపడుతూ భారంగా బ్రతకవలసిన పరిస్థితి వస్తుంది అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆదిత్యవర్మ. ఇది వరకు అభి అయితే ఈ మాటల గురించి అసలు ఆలోచించేవాడు కాదు. కానీ ఎప్పుడైతే రక్షిత తన జీవితంలోకి వచ్చిందో ఆమె చేసే ప్రతి పనిని పట్టించుకోకూడదు అనుకుంటూనే తన మనసులో నోట్ చేసుకుంటున్న అభికి ఆ మాటలు మనసుపై చాలా ప్రభావాన్ని చూపించాయి. దాంతో గదిలోకి వెళ్ళబోయేవాడు కాస్త అక్కడే ఆగిపోయి గోడకి జారబడి కాసేపు ఆలోచించాడు. రక్షిత విషయంలో నేను చేస్తున్నది కరెక్టేనా అని చాలాసార్లు ఆలోచించాడు. అలా ఆలోచిస్తూ ఉండగా కారు ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఆ కారు వైపు నీళ్లు నిండిన కళ్ళతో చూస్తున్న రక్షిత మొహం కళ్ళ ముందు కనిపించింది. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అయినా నేనేంటి తనని అలా వదిలేసి వచ్చాను? నా భార్య అన్న సంగతి పక్కన పెడితే తన స్థానంలో వేరే ఆడపిల్ల ఉంటే నేను అలానే వదిలేసి వచ్చేవాడినా? ఛీ, రాను రాను నా అహంకారం పెరిగిపోతుంది. అయినా తన దగ్గర నాకు అహంకారం ఏంటి? ఏ రోజు తను నన్ను కష్టపెట్టాలని చూడలేదు. కొన్ని విషయాల్లో కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యింది. కానీ అందులో నాకు మంచే కనిపించింది తప్ప చెడు ఇంటెన్షన్ కనిపించలేదు. అలాంటి మనిషిని భారీగా దగ్గరికి తీసుకోకపోయినా కనీసం ఒక ఎంప్లాయీ లాగానో లేదా నా ఇంట్లో ఉంటున్న ఒక మనిషిలాగానో అయినా చూడాలి కదా
అరే అభి, ఎందుకురా ఇలా మూర్ఖంగా తయారవుతున్నావు అని అనుకుంటూ వేగంగా అక్కడి నుంచి బయలుదేరాడు అతను. కింద టీపై మీదకి ఇందాక విసిరుగా విసిరేసిన కార్ కీస్ తీసుకుని కంగారుగా బయటకు వచ్చాడు. అదే రూమ్ బాల్కనీలో నిలబడి బయటికి చూస్తున్న ఆదిత్య వర్మ అభి అలా కంగారుగా వెళ్ళడం చూసి చిన్నగా నవ్వుకున్నాడు. నాకు తెలుసురా, నువ్వు బంధాలకి దూరంగా పెరగడం వల్ల ఇన్నాళ్ళు వాటి విలువ తెలియలేదు. కానీ ఆ ప్రేమని, ఆ బంధంలో ఉన్న గొప్పతనాన్ని నీకొక్కసారి రుచి చూపిస్తే నువ్వు జీవితంలో ఆ బంధాన్ని వదులుకోలేవు అని నాకు బాగా తెలుసు. ఇంకా నేను ప్రశాంతంగా ఉంటాను అని మనసులో అనుకుని తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు ఆదిత్యవర్మ. ఎంతసేపటికి క్యాబ్ బుక్ కాకపోవడంతో మెల్లిగా నడుస్తూ ఆటోలు ఏమైనా దొరుకుతాయేమో అని దారి మొత్తం చూస్తూ ఉంది రక్షిత. సరిగ్గా అదే సమయంలో ఒక ఆటో వచ్చి ఆమె దగ్గర ఆగింది. దాంతో హమ్మయ్య అనుకుంటూ అటువైపు చూసిన ఆమెకి ఆ ఆటోలో ముగ్గురు మగవాళ్ళు కనిపించారు. గడ్డాలు దట్టంగా పెంచుకుని దున్నల్లా ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటే ఏదో నెగిటివ్ వైబ్స్ వచ్చాయి రక్షితకి. ముందు ఆటో ఎక్కుదామని ఆశగా చూసిన ఆమె మొహం వారిని చూడగానే ఒక్కసారిగా మారిపోయింది. మేడం, ఎక్కడికి వెళ్ళాలి అని ఆటో అతను అడిగాడు. ఆహా వద్దు అంటూ ముందుకు నడుస్తూ ఉంది ఆమె. అయినా కూడా అతను వదలలేదు. అయ్యో మేడం, చెప్పండి మేడం, నేను డ్రాప్ చేస్తాను, డబ్బులు కూడా ఇవ్వనవసరం లేదు నాకు. ఇంత అర్ధరాత్రి వేళ ఒంటరిగా వెళుతున్నారు, ఆటో ఎక్కండి మేడం అంటూ అతను కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడుతూ ఉన్నాడు. వద్దు అని చెప్పాను కదా, మీ దారిని మీరు వెళ్ళండి అంటూ తన నడకలో వేగం పెంచింది రక్షిత. దాంతో ఆటో ఆపి ఆ ముగ్గురు కూడా ఆమె వెనకే పడ్డారు. ఏంటి మేడం, రమ్మని పిలుస్తూ ఉంటే పొమ్మంటున్నారు, రండి మేడం, ఇలా నడిచే బాధ తప్పుతుంది అంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఆటో డ్రైవర్. దాంతో చేతికి ఉన్న మట్టి గాజులు పగిలి లోపలికి దిగుతున్నాయి. అతని చేతి నుండి తన చేతిని విడిపించుకోవాలని రక్షిత ప్రయత్నిస్తూ ఉంది. అయినా కూడా వదలకుండా రండి మేడం అంటూ కామం నిండిన కళ్ళతో ఆమె వైపు చూస్తూలా తన వైపు లాక్కున్నాడు అతను. ప్లీజ్ వదలండి, నేను వెళ్ళాలి అంటూ తనను తను అతని మీద పడకుండా కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక రక్షిత కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి. ఎక్కడికి మేడం వెళ్ళేది, మాతో రండి, మా పని అయిపోయాక వదిలేస్తాం. మా పని అయిపోయాక మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మేమే డ్రాప్ చేస్తాం అంటూ ఆమె చేతిని మరింత బలంగా లాగాడు అతను. దాంతో ఆమె గుండె జల్లుమంది. భయంతో చెమటలు పట్టేగా తన శక్తినంతా కాలిలోకి తెచ్చుకుని బలంగా శ్వాస తీసుకుని వదిలి ఒక్కసారిగా అతని రెండు కాళ్ల మధ్యన బలంగా తన్నింది రక్షిత. ఆ దెబ్బతో అమ్మా అంటూ ఆమె చేతిని వదిలేసి నొప్పితో చేతులు రెండు అక్కడ పెట్టుకుని కిందకి కూలబడ్డాడు అతను. అదే అతనుగా భావించిన ఆమె అక్కడి నుంచి పరుగు తీసింది. రే, ఏమైందిరా అని అడుగుతున్న మిగతా ఇద్దరు స్నేహితులతో నాకేం కాలేదు, ముందు దాన్ని పట్టుకోండిరా, ఇవాళ అది ఎలా తప్పించుకుంటుందో చూద్దాం అని గట్టిగా అరిచాడు ఆటో డ్రైవర్. దాంతో ఆమె వెనుకబడ్డారు మిగతా ఇద్దరు. వాళ్ళకి దొరకకూడదు అనే ఆవేశంగా భయంతో వేగంగా పరుగులు పెడుతూ ఉంది రక్షిత. అలా కొంచెం దూరం వెళ్ళాక ఎదురుగా వస్తున్న కార్ హెడ్లైట్స్ వెలుగు ఆమె మొహం మీద పడింది. దాంతో ఎవరో వస్తున్నారు అనుకుని తన చేతిని గాల్లో ఊపుతూ హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంది ఆమె. కానీ ఆ కంగారులో ఆ కారు తన హస్బెండ్దే అన్న విషయం ఆమె గమనించలేదు. దూరం నుంచే ఆమె అలా పరిగెత్తుకుంటూ రావడం, హెల్ప్ అని అడగడం, వెనకాల మరో ఇద్దరు తరుముకుంటూ రావడం చూసిన అభినవ్ పిడికిలి కోపంగా బిగుసుకుంది. తన కారు వేగాన్ని మరింత పెంచి వాళ్ళ ముందు సడన్ బ్రేక్ వేసి ఆపాడు. కారు ఆపడంతో వాళ్ళిద్దరూ పరుగు ఆపేశారు. రే, ఎవడో వస్తున్నట్లున్నాడ్రా అని ఒకడంటే, వస్తే మనకేంట్రా, వాడిని తన్ని ఈమెను తీసుకువెళ్ళడమే, కావాలంటే వాడు కూడా మనతో ఎంజాయ్ చేస్తాడు అంటూ పక్కన వాడు ధైర్యం చెప్పడంతో వాళ్ళిద్దరూ ఒక అడుగు ముందుకు వేశారు. అప్పుడే వేగంగా కారు దిగిన అభినవ్ తన షర్ట్ స్లీవ్స్ మడత పెడుతూ వచ్చి ఆ ఇద్దరిని ఉతికి ఆరేయడం మొదలుపెట్టాడు. అది చూసిన రక్షిత కొంచెం ఊపిరి పీల్చుకుంది. రోజు జిమ్ చేసే బాడీ అవ్వడంతో అతని పంచులకి ఆ దెబ్బలకి తట్టుకోలేక వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పరుగులు తీశారు. అలా పరుగు పెడుతున్న వాళ్ళని చూసి, మళ్ళీ మీరు కనిపించారంటే చంపేస్తానురా
అని వార్నింగ్ ఇచ్చాడు అభినవ్. సరిగ్గా అప్పుడే వెనక నుంచి వచ్చి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది రక్షిత. దాంతో ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు అభినవ్. థ్యాంక్ యూ అభి గారు, థ్యాంక్ యూ సో మచ్ అని ఏడుస్తూ ఉన్న ఆమెకి ఏం సమాధానం చెప్పాలో అతనికి తెలియలేదు. అలా బొమ్మలా ఫ్రీజ్ అయిపోయాడు. సరిగ్గా అప్పుడే చిన్నగా తొలకరి చినుకులు స్టార్ట్ అయ్యాయి. ఆ చినుకులు ఒంటి మీద పడడంతో ఒక్కసారిగా స్పృహలోకి వచ్చిన రక్షిత అతనికి కొంచెం దూరం జరిగి ఐ ఆమ్ వెరీ సారీ అంటూ తల వంచుకుని నిలబడింది. కానీ ఆమె కంటిలో కన్నీళ్లు మాత్రం ఆగడం లేదు. ఆమె చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసి అందులో కూర్చోబెట్టాడు. మరో పక్కకు వచ్చి తను కూర్చుని పర్వాలేదా అంటూ అడిగాడు అతను. ఆ మాటకి ఆమె దుఃఖం మరింత ఎక్కువైపోయింది. అలానే ఏడుస్తూ ఉంది. చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమెను చూస్తూ ఉంటే అతని మనసులో ఏదో తెలియని తీయని బాధ కలుగుతూ ఉంది. కానీ ఆమెను ఎలా ఓదార్చాలో కూడా అతనికి ఆ క్షణం అర్థం కావడం లేదు. రక్షిత, ప్లీజ్ కంట్రోల్ అని చెప్తున్నాడు. కానీ ఆమె ఏడుపుని ఎలా కంట్రోల్ చేయాలో అతనికి తెలియడం లేదు. ఆమె వైపు తిరిగి ఆమె మొహం వైపే చూస్తూ ఉండిపోయాడు. ఆమె కన్నీళ్లు చూస్తుంటే మొట్టమొదటిసారి అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. తనకి తెలిసి తన తల్లి చిన్న వయసులోనే చనిపోయినప్పుడు ఆ కళ్ళల్లో ఆ నీళ్లు వచ్చాయేమో. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత రక్షిత ఏడుపు చూస్తే తనకి కన్నీళ్ళు రావటం చాలా విచిత్రంగా అనిపించింది అభికి. ఆమె పడుతున్న బాధని అతను భరించలేకపోయాడు. ఒక్కసారిగా ఆమె తల వెనుక చెయ్యి వేసి ఆమెను తన గుండెలకి దగ్గరగా తీసుకుని హత్తుకున్నాడు. మొదటిసారి అలాంటి ప్రేమ ఆదరణ పొందుతున్న రక్షిత మనసు మరింతగా ఎగసి ఎగసి పడుతుంది. అతని చుట్టూ చేతులు వేసి గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తూనే ఉంది. ప్లీజ్ రక్షిత, ఏడవకు, నాకు చాలా బాధగా ఉంది, నిన్ను ఎలా ఓదార్చాలో కూడా నాకు తెలియడం లేదు, ప్లీజ్ అని అతను చెప్తూనే ఉన్నాడు. అయినా కూడా ఆమె అలానే అతన్ని పట్టుకుని ఏడుస్తూ ఏడుస్తూ మెల్లిగా మత్తు కమ్మడంతో నిద్రలోకి జారుకుంది. కొంతసేపటికి ఆమె ఎక్కిళ్ళ శబ్దం, ఏడుపు శబ్దం ఆగిపోవడంతో తల కిందకి దించి చూశాడు. తన గుండెలపై హాయిగా నిద్రపోతున్న ఆమె కనిపించింది. అది చూసి చిన్నగా నవ్వుకుని ఆమెను సీట్లో సరిగ్గా పడుకోబెట్టి సీట్ బెల్ట్ తనే పెట్టి కార్ స్టార్ట్ చేశాడు. ఒక పావుగంటలో ఇంటికి చేరుకున్నారు. కార్ డోర్ తీస్తూ పక్కకు చూసిన అతనికి హాయిగా నిద్రపోతూ కనిపించింది ఆమె. ఎందుకు ఆమె అంత హాయిగా నిద్రపోతూ ఉంటే ఆమెను అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది తప్ప డిస్టర్బ్ చేయాలి అని అనిపించలేదు. దాంతో మెల్లిగా డోర్ తీసుకుని దిగి అవతల వైపుకు వచ్చి డోర్ తీశాడు. సీట్ బెల్ట్ తీసి ఆమెను తన 2 చేతుల్లోకి ఎత్తుకుని ఇంట్లోకి తీసుకువెళ్ళి నేరుగా తన గదిలోకి తీసుకువెళ్ళాడు. నిన్నటి వరకు ఆ గదిలో ఆమె ఉంటేనే అతనికి నచ్చేది కాదు. అలాంటిది ఈరోజు తనే స్వయంగా ఆమెను తన గదిలోకి తీసుకువెళ్ళడం ఏమిటో అతని మనసుకే అర్థం కాలేదు. అయినా కూడా ఇప్పుడు ఆలోచించే సమయం కాదు. మళ్ళీ ఆమెని దూరంగా వదిలేస్తే ఏదైనా ప్రమాదం తనకి జరుగుతుందేమో అన్న ఆలోచనను కూడా అతను తట్టుకోలేకపోతున్నాడు. అలానే తీసుకువెళ్ళి సోఫాలో కాకుండా బెడ్ మీద పడుకోబెట్టాడు. గుండెల వరకు బ్లాంకెట్ కప్పి కాసేపు అలాగే చూస్తూ ఉండిపోయాడు. తెల్లని పాలరాతి శిల్పంలా ఉంది ఆమె. పెద్ద పెద్ద కళ్ళని కాపలా కాస్తున్న పెద్ద రెప్పలు, తీర్చిదిద్దినట్లు ఉన్న కనుబొమ్మలు, పాలు కారుతున్నట్లు ఉన్న ఆ బొగ్గలు. అలా చూసుకుంటూ వచ్చిన అతని చూపులు ఎట్లగా ఊరిస్తున్న ఆమె పెదవుల మీద ఆగిపోయాయి. ఆమె పెదవులను అలా చూస్తూ ఉంటే ఎందుకో తెలియదు కానీ అతని పెదవులు అదురుతున్నాయి. తడి ఆరిపోతున్న తన పెదవులని తడి చేసుకుంటూ ఆమె పెదవులని ముద్దు పెట్టుకోవాలన్న కోరికని బలవంతంగా ఆపుకున్నాడు బాబు. ఫారెన్లో పెరిగినా కూడా ఎంజాయ్మెంట్ అంటే తాగడం, సరదాగా తిరగడం, పబ్బుల్లో డ్యాన్సులు వేయడం వరకు మాత్రమే అతనికి అలవాటైంది తప్ప మరొకటి అలవాటు కాలేదు. బహుశా పెరిగింది ఫారెన్లో అయినా పుట్టింది ఇండియాలోనే కదా. ఇక్కడి సాంప్రదాయాలు, పద్ధతులు ఏదో ఒక మూల మనసులో నిక్షిప్తమై ఉండడంతో తనని అప్రోచ్ అయిన ఏ అమ్మాయిని లోబర్చుకోవాలన్న ఆలోచన అతనికి రాలేదు. మేబీ ఆ అమ్మాయిలు అతనికి నచ్చకపోవడం కూడా ఒక కారణమై ఉండవచ్చు. కానీ మొట్టమొదటిసారి ఏ అమ్మాయిని చూసినా కలగని ఫీలింగ్ రక్షితని చూస్తే కలగడంతో నాలో కలుగుతున్న ఈ ఫీలింగ్కి అర్థం ఏమిటి? నువ్వు నిజంగా నా మనసుకు నచ్చావా? లేదా నాన్న చెప్పిన మాటల ప్రకారం నువ్వు నా భార్యవి,
నా కోసం ఉన్న ఒకే ఒక్క మనిషివి అన్న ఆలోచన ఉండడం వల్ల నాకు ఇలా అనిపిస్తుందా అని అనుకుంటూ బెడ్కి మరొక వైపు వెళ్ళి పడుకోబోయాడు. కానీ పక్కనే పడుకుంటే ఆమెను ఏదైనా చేస్తానేమో అన్న భయం మనసులో మెదలడంతో రిస్క్ ఎందుకులే అని అనుకుని అక్కడే ఉన్న సోఫా దగ్గరికి వెళ్ళి మెల్లిగా దానిపై వాలిపోయాడు అభినవ్. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు మెల్లిగా మొహం మీద పడుతూ ఉండడంతో కళ్ళు తెరిచాడు అభినవ్. ఎదురుగా ఇంకా ముద్దుగా హాయిగా నిద్రపోతున్న రక్షిత మొహం కనిపించగానే ఆ పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది. అంత హాయి నిద్రలో కూడా చిన్న అసౌకర్యాన్ని ఆమె ఫీల్ అవుతుంది అన్న విషయం ఆమె మొహంలో కనిపిస్తున్న చిన్న చిరాకు చూసి అతనికి అర్థమైంది. ఏంటా అని గది మొత్తం చూసిన అతనికి కిటికీ నుండి లోపలికి పడుతున్న ఎండ వెలుగు కారణమని తెలిసింది. దాంతో చిన్నగా నవ్వుకుంటూ లేచి వెళ్ళి కర్టన్స్ అన్ని క్లోజ్ చేసి పగలనే చీకటి రాత్రిలా మార్చేశాడు. ఒక్కసారిగా చీకటి ఆవరించడంతో ఆమె కూడా ఆ చిరాకుని వదిలేసి హాయిగా నిద్రను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తుంది. అంత ప్రశాంతంగా ఉన్న ఆమెను చూసి గుడ్ మార్నింగ్ అంటూ చిన్నగా చెప్పాడు. ఆ మాట నిద్రలోనే ఆమెకు వినిపించిందో ఏమో. ఆమె పెదవులు అందంగా విచ్చుకున్నాయి. అబ్బా, ఏం నవ్వుతున్నావే బాబు, అలా నవ్వకే, ఆ పెదాలు చూస్తూ ఉంటే మనసు ఊరుకోనంటుంది అని అనుకుని టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు అభినవ్. అతను ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి కూడా రక్షిత లేవలేదు. వీకెండ్ కదా, కాసేపు రెస్ట్ తీసుకుంటుందిలే అని అనుకుంటూ మెల్లిగా బయటికి వెళ్ళి డోర్ దగ్గరికి వేశాడు. కింద హాల్లో అతని కోసం ఎదురు చూస్తున్న ఆదిత్య వర్మ కనిపించారు. అతను చూసి గుడ్ మార్నింగ్ డాడ్ అంటూ పలకరించాడు అభినవ్. గుడ్ మార్నింగ్ రా, త్వరగానే లేచినట్లున్నావు అని ఆదిత్యవర్మ అనడంతో వాల్ క్లాక్ వైపు చూశాడు అభి. అప్పటికే టైం 9:30 అయింది. ఏంటి డాడ్, జోక్ చేస్తున్నారా? చిన్నగా నవ్వుతూ అన్నాడు అభి. కాదురా, రాత్రి బాగా లేట్ అయింది కదా, అలాంటిది 9:30కే లేవడంతో అనుమానం వచ్చి అడిగానులే అన్నాడు ఆదిత్యవర్మ. ఏంటి, రాత్రి 1 గంట అయినందుకే ఇంతలా అనుమానించి అడుగుతున్నారా? అలా అయితే రోజు నేను ఇంటికి వచ్చే టైం తెలిస్తే పాపం ఏమైపోతారో ఏంటో అని మనసులో అనుకుని వీకెండ్ కదా అని కొంచెం ఎక్కువసేపు పడుకున్నాను డాడ్, లేదంటే యాజ్ యూజువల్గా 6కే నేను నిద్రలేస్తాను అన్నాడు అభి. అది సరే, అయితే మరి నేను బయలుదేరినా అంటూ అడిగాడు ఆదిత్యవర్మ. అదేంటి డాడ్, అప్పుడే వెళ్ళడం ఏంటి? మీరు వచ్చింది నిన్ననేగా, ఒక 2 డేస్ ఉండండి అన్నాడు అభి. లేదురా, వెళ్ళాలి. చెప్పాను కదా, మీ అమ్మ చాలా తీర్థయాత్రలు నాతో కలిసి తిరగాలని ఉందని చాలాసార్లు చెప్పింది. తను ఉన్నప్పుడు ఎలాగో ఆ కోరిక నెరవేర్చలేకపోయాను. కనీసం ఎప్పుడైనా నెరవేరుద్దాము అని తనని నా మనసులో పెట్టుకుని తనతో వెళుతున్నాను. ఇంకొన్ని రోజుల్లో త్వరలోనే తిరిగి వచ్చేస్తాలే, అమ్మాయికి చెప్పు అన్నాడు ఆదిత్యవర్మ. అదేంటి డాడ్, వచ్చారు, కనీసం తనని కలవకుండానే వెళ్తారా? ఒకసారి కలిసి మాట్లాడవచ్చు కదా అని అడిగాడు అభి. ఆ మాటకి చిన్నగా నవ్వి, తనని కలవాల్సిన అవసరం నాకేముంది కన్నా, తనని నీ చేతిలో పెట్టాను, నువ్వు తనని బంగారంలో చూసుకుంటావని నాకు పూర్తి నమ్మకం ఉంది. తను నీ దగ్గర ఉంది అంటే సంతోషంగానే ఉంటుందిరా. మీ ఇద్దరి సంతోషం చూడడానికి నేను మళ్ళీ వస్తానుగా అని చెప్పి అప్పటికే కారులో లగేజ్ అంతా పెట్టించి రెడీగా ఉండడంతో బాయ్ చెప్పి వెళ్ళిపోయారు ఆదిత్యవర్మ. దాంతో భారంగా శ్వాస తీసుకుని వదిలాడు అభి. మీరు నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు డాడ్, కానీ ఆ నమ్మకాన్ని నేను నెరవేర్చగలనా అని మనసులోనే అనుకుంటూ ఉండిపోయాడు అభినవ్. సరిగ్గా 2 గంటల తర్వాత ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చిన రక్షిత హాల్లో ఉన్న అభిని చూసి టిఫిన్ చేశారా అంటూ అడిగింది. దాంతో వాల్ క్లాక్ వైపు చూశాడు అభి. టైం 11:30 అయ్యింది. అది చూసి సారీ, కొంచెం లేట్ అయింది అని గిల్టీగా చెప్పింది రక్షిత. అభి చిన్నగా నవ్వుతూ, నీ నిద్ర నీ ఇష్టం, నువ్వు హ్యాపీగా నిద్రపోవడం కోసం నాకు సారీ చెప్పడం ఎందుకు అంటూ తన ఫోన్లో ఏదో స్క్రోల్ చేసుకుంటూ ఉండిపోయాడు. అవును, మీకు చెప్పడం ఎందుకు, అంతా నా పిచ్చి అని అనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి బౌల్స్ పైన ఉన్న మూతలు తీసి చూసింది. అన్నీ మార్నింగ్ చేసిన టిఫిన్స్ అలాగే ఉన్నాయి. దాంతో ఆంటీ ఆంటీ అని పిలిచింది రక్షిత. ఆ పిలుపు విని సరళ కంగారుగా పరిగెత్తుకుంటూ రాగా ఆమెను చూసి ఏంటి టిఫిన్స్ అన్నీ ఇలానే ఉన్నాయి అంటూ అడిగింది రక్షిత.
అది మేడం, సార్ మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. 1, 2 సార్లు చెప్పాను కూడా. అప్పుడే కాదు తింటానులే అంటూ టైం గడిపారు కానీ తినలేదు మేడం అంటూ చెప్పింది సరళ. ఆ మాట విని కోపంగా అభి వైపు చూస్తూ, టిఫిన్ ఎందుకు చేయలేదు మీరు అని అడిగింది రక్షిత. ఫోన్లోకి చూసుకుంటూనే చెయ్యాలని అనిపించలేదు అన్నాడు అభి. అసలు రోజు నాకు ఇదొక డ్యూటీ అయిపోయిందా అభి గారు? రోజు చిన్న పిల్లవాడికి చెప్పినట్లు నేను ఎలా చెప్పను మీకు? టైంకి తినాలి కదా, తినకపోతే మీ హెల్త్ ఏమవుతుంది అని కోపంగా అంటున్న ఆమె వైపు సూటిగా ఒక చూపు చూశాడు అభి. అవును, టైంకి తినాలి, నేనే కాదు నువ్వు కూడా. తిండి మర్చిపోయి ఏకదాటిగా పడుకుంటే ఎలా? సర్లే, ఆ సంగతి పక్కన పెట్టు. నాకు కూడా చాలా ఆకలికి వేస్తుంది. ఎలాగో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం కాదు, లంచ్ టైం కాబట్టి త్వరగా లంచ్ సంగతి చూడు అని చెప్పాడు అభి. అతని నోటి నుండి ఆ మాటలు కొత్తగా వినిపిస్తూ ఉండడంతో ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే ఉండిపోయింది రక్షిత. ఏంటి ఈయన ఎలా మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యంగా అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి ఏం ప్రిపేర్ చేశారు ఆంటీ అని అడిగింది. అది మేడం, బిర్యానీ చేసేసాను, చికెన్ కర్రీ వండాను, ఇప్పుడు మష్రూమ్స్ వండుతున్నాను అని సరళ చెప్పడంతో, ఏంటి మష్రూమ్సా? అవి ఎందుకు వండుతున్నారు? అవి అంటే తనకి ఇష్టం ఉండదని తెలుసు కదా అని కోపంగా అడిగింది రక్షిత. కానీ మేడం, అవి అంటే మీకు ఇష్టం కదా అందుకనే అని సరళ అనబోతూ ఉంటే, ఏంటంటే నాకు ఇష్టమైతే నేను వండమని చెప్పలేదు కదా, తనకి ఇష్టం లేనిది ఏది కూడా మీరు వండొద్దు, అసలు తినడమే తక్కువ, టేబుల్ మీద తనకి నచ్చినవి చూశారు అంటే అసలు వాటి వైపు కూడా రారు ఆయన అని కోపంగా అరుస్తూనే ఫ్రిడ్జ్లో ఇంకేం కూరగాయలు ఉన్నాయా అని వెతకసాగింది రక్షిత. కానీ తనని అప్పటికే 2 కళ్ళు శ్రద్ధగా గమనిస్తున్నాయి అని ఆమె మాటలు విని మనసులో ముసుముసుగా నవ్వుకుంటున్న అభినవ్ అక్కడే ఉన్నాడు అని రక్షిత గమనించలేదు. ఎప్పుడు ఆ వైపుకి రాని అభి వచ్చి గోడకి జారబడి చేతులు కట్టుకుని ఆమెని అలా చూస్తూ ఉండడం చూసి సరళ చిన్నగా నవ్వింది. మేడం, నాకు ఒక చిన్న పని ఉంది, ఇప్పుడే నేను వెళ్ళిరానా అని అడిగింది సరళ. వెళ్ళు అని రక్షిత అనడంతో సరళ నవ్వుకుంటూ అభిని తప్పించుకుని అక్కడి నుంచి మెల్లిగా జారుకుంది. అది చూసి మరింత నవ్వుకుంటూ 2 అడుగులు ముందుకు వేసి, ఏం చేస్తున్నావు అంటూ వెనక నుంచి అడిగాడు అభి. ఆ మాటతో ఒక్కసారిగా ఉలిక్కిపడి అటువైపు చూసింది రక్షిత. మీరేంటి ఇక్కడ, ఇంకా ఫ్రెష్ అవ్వలేదా అని అడిగింది కంగారుగా. నీకు ప్రశ్నలకి ఆన్సర్ చెప్పడం మాత్రమే వచ్చు అనుకున్నాను, ఇలా ఎదురు ప్రశ్నలు వేయడం కూడా తెలుసా అంటూ ఆమె వైపు సూటిగా చూస్తూ అడిగాడు అతను. తెలుసు, కానీ మీరు ఎప్పుడూ ఇటువైపు రారు కదా, అలాంటిది వస్తే ఏదైనా కావాలేమో అని అని రక్షిత ఏదో అనబోతూ ఉండగా, కావాలి, ఇస్తావా అంటూ ఆమె పెదవుల వైపే ఆశగా చూస్తూ అడిగాడు అభి. అది ఏం కావాలి? అతని చూపుల్లో ఉన్న ఇంటెన్షన్ని అర్థం చేసుకోలేక అసలు గమనించకుండానే నేల చూపులు చేస్తూ అడిగింది ఆమె. ముద్దు కావాలి అన్నాడు అతను నేరుగా. ఆ మాటకి ఉలిక్కిపడిన రక్షిత తన పెద్ద పెద్ద కళ్ళని షాక్తో పైకెత్తి అతన్ని చూస్తూ, ఏంటి అంది ఆశ్చర్యంగా. నువ్వు విన్నది కరెక్టే, నాకు ముద్దు కావాలి అంటూ ఆమె వైపు మరో అడుగు ముందుకు వేశాడు అభి. దాంతో అదిరిపడి ఒక అడుగు వెనక్కి వేసింది రక్షిత. అయోమయంగా చూస్తూ ఉండిపోయింది అతన్ని. అతను మరింతగా దగ్గరికి వచ్చి ఎర్రగా ఉన్న ఆమె పెదవులను చూస్తూ, ఈ పెదవులు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి, అసలు రాత్రి నిద్ర కూడా పోనివ్వడం లేదు, సో వీటితో నువ్వు ఒక ముద్దిస్తే నేను ప్రశాంతంగా ఉంటాను అంటూ మళ్ళీ ఆ పెదవుల వైపే చూస్తూ అడిగాడు అభి. ఆ మాటలకి ఒక్కసారిగా రక్షిత గుండె దడ పెరిగిపోయింది. ఆ గుండె కొట్టుకుంటున్న శబ్దం తనకే స్పష్టంగా వినిపించడంతో, సార్ అంటూ తడబడుతున్న మాటలతో ఏం చెయ్యాలో ఏం చెప్పాలో అర్థం కాక దిక్కులు చూడసాగింది ఆమె. ఆమెలో కనిపిస్తున్న ఆ భయం కంగారు చూసిన అతనికి తను ముద్దు అడగడం ఆమెకి ఇష్టం లేదేమో అనిపించింది. నాకు అడగాలనిపించింది, అడిగాను, అంత మాత్రాన నీకు ఇష్టం లేకుండా ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, వదిలేసాయి అని చెప్పి అక్కడి నుంచి వెనక్కి తిరిగాడు. కానీ వెళ్తూ వెళ్తూ ఏదో గుర్తుకు వచ్చి ఆగి, నాకు ఈరోజు మష్రూమ్ కర్రీ తినాలని ఉంది, కనీసం అదైనా చేయగలవా నువ్వు
అని ఎగ్దేవా చేస్తూ అడిగాడు అభి. ఆ మాటతో అప్పటి వరకు ఉన్న షాక్ నుండి బయటపడిన రక్షిత, హా సార్, తప్పకుండా అంది తల వంచుకుంటూ. సరే, త్వరగా ఆకలి వేస్తుంది అని చెప్పి అక్కడి నుంచి హాల్లోకి వెళ్ళిపోయాడు అభి. దాంతో ఒక్కసారిగా పెరిగిన తన గుండె వేగాన్ని మెల్లిమెల్లిగా కంట్రోల్ చేసుకుంటూ మళ్ళీ వంట పనిలో పడింది రక్షిత. ఒక హాఫ్ అన్ అవర్లో వంట మొత్తం కంప్లీట్ చేసి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దేసి, సార్ లంచ్ రెడీ, వస్తారా అని పిలిచింది. ఆ పిలుపు విన్న అభి వస్తారా అని పిలవకపోతే ముద్దిస్తారా అని పిలిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని కదా అని మనసులో చిన్నగా గొనుక్కుంటూ టేబుల్ ముందుకు వచ్చి కూర్చున్నాడు. ఆమె వడ్డించిన మష్రూమ్ కర్రీని కొంచెం ఇబ్బంది పడుతూనే నోట్లో పెట్టుకున్న అతనికి ఆ టేస్ట్ బాగా నచ్చింది. బాగుంది తింటూనే అన్నాడు అతను. ఆ చిన్న మాటకే ఆమె మొహం వెలిగిపోయింది, మనసంతా పొంగిపోయింది. థ్యాంక్ యూ సార్ అని నవ్వుతూ ఉన్న ఆమె పెదవులపై మరొక్కసారి ఆశగా చూశాయి అతని చూపులు. ఆ చూపులు ఎక్కడ ఉన్నాయో గమనించిన ఆమె ఒక్క క్షణం కంగారు పడింది. మరో కూర ఏదైనా వడ్డించమంటారా అంటూ వడ్డిస్తున్న ఆమెను చూసి, ఇవ్వమన్నవి ఇవ్వవు కానీ వద్దు అన్నవి మాత్రం వడ్డిస్తూనే ఉంటావే అన్నాడు అతను అర్థం కాని నవ్వుతో. పూర్తిగా మారిపోయిన అతని వెర్షన్ని, అతని మాటల్లోని అర్థాలన్నీ తికమక పడిపోతూ అర్థం చేసుకోలేకపోయింది రక్షిత. మీరు ఏమంటున్నారో నాకు సరిగ్గా అర్థం కావట్లేదండి అంది అమాయకంగా మొహం పెట్టి రక్షిత. దాంతో ఆమె వైపు ఒక వింతైన లుక్ ఇచ్చి, ది గ్రేట్ రక్షిత గారికి నేనేమంటున్నానో అర్థం కాలేదా? ఆఫీసు పనులన్నీ చకచకా చేస్తావు, ఇంట్లో పనులన్నీ చాలా బాగా చేసుకుంటావు, నన్ను కూడా బాగానే మేనేజ్ చేస్తావు. అలాంటి నీకు నేను ఏం చెప్తున్నానో అర్థం కావడం లేదా? లేక నా చూపులు నా మాటలు అర్థం కానట్లు నటిస్తున్నావా అని అడిగాడు అభి. ఆ మాటతో తలదించుకుంది రక్షిత. అర్థం అవుతూనే ఉంది కానీ దాన్ని నిజమని నమ్మడానికి ఆమె మనసు ఇంకా తటపటాయిస్తూ ఉంది. ఆ విషయం అతనికి ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. అది చూసి, దేవుడా, ఇది నేను అడిగిన ముద్దు ఇచ్చేసరికి ఈజీగా నాకు 60 ఏళ్ళు వచ్చేసేలా ఉన్నాయి. ఆ తర్వాత దీన్ని నేనేం చేసుకోవాలో ఏంటో అని మనసులో అనుకుంటూ తన పక్కన ఉన్న చైర్ లాగాడు. నువ్వు మౌనం వ్రతం పాటించడానికి సాయంత్రం వరకు టైం ఉంది, లేదు అంటే జీవితాంతం తీసుకో, పర్వాలేదు, ముందు వచ్చి భోజనం చేయి అంటూ ప్లేట్ సరిచేసి ఆమెకి స్వయంగా తనే వడ్డిస్తూ ఉన్నాడు అభి. పర్వాలేదు, నేను వడ్డించుకుంటాను అంది రక్షిత కంగారుగా. ఎందుకు, నేను పెట్టిన భోజనం గొంతు దిగనంటుందా సూటిగా అడిగాడు అతను. అలా కాదు, మీకెందుకు శ్రమ అని ఆమె తడబడుతూ అనడంతో, శ్రమ లేదు, వంకాయ పులుసు లేదు, వచ్చి కూర్చో అని గదాయించాడు అతను. దాంతో మౌనంగా వెళ్ళి అతని పక్కనే కూర్చుని తింటూ ఉంది రక్షిత. కానీ ఆమె మనసంతా అతను అడిగిన ముద్దు చుట్టూనే తిరుగుతుంది. ఏంటి సడన్గా ఇలా అడిగాడు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటూనే ఉంది. మొత్తానికి ఆ ఆలోచనలతోటే ఏదోలా కష్టంగా ఆ భోజనం ముగించారు ఇద్దరు. నాకు కొంచెం హెడేక్గా ఉంది, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, డిస్టర్బ్ చేయకు అని మెట్లు ఎక్కుతూ మళ్ళీ ఏదో గుర్తు రావడంతో వెనక్కి తిరిగి, డిస్టర్బ్ చేయాలి అనిపిస్తే వచ్చి చేయొచ్చు, కానీ ఆ డిస్టర్బెన్స్ స్వీట్గా ఉంటే చాలా బాగుంటుంది అంటూ చిన్నగా నవ్వి పైకి వెళ్ళిపోయాడు అభి. మన అమాయకురాలికి ఆ మాట కూడా ఏమాత్రం అర్థం కాలేదు. స్వీట్గా డిస్టర్బ్ చేయడమా, అదేలాబ్బా, అయినా ఆయన రెస్ట్ తీసుకుంటూ ఉంటే నేనెందుకు వెళ్ళి డిస్టర్బ్ చేస్తాను అని తల బద్దలు కొట్టుకుంటూ సోఫాలోనే కూర్చుండిపోయింది ఆమె. ఉదయం నుంచి వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉన్న సరళ, అయ్యో రామా, ఈ పిచ్చి పిల్లకి ఎప్పుడు ఏం అర్థమవుతుందో ఏంటో అనుకుంటూ ఆమె దగ్గరికి వచ్చింది. ఏంటమ్మా ఇంకా ఇక్కడే కూర్చున్నారు అంటూ ఆమెను సూటిగా చూస్తూ అడిగింది సరళ. ఆ మాటతో ఉలిక్కిపడి, ఇక్కడుండక ఇంకెక్కడుంటానా ఆంటీ అని అయోమయంగా చూసింది రక్షిత. అయ్యో పిచ్చిన తల్లి, సార్ చెప్పారు కదమ్మా వచ్చి డిస్టర్బ్ చేయమని, మరి మీరు పైకి వెళ్ళాలి కదా అంది సరళ నవ్వుతూ.
ఆయన డిస్టర్బ్ చేయొద్దన్నారు ఆంటీ. తలనొప్పిగా ఉందంట, పడుకుంటానన్నారు. అయినా ఆయన గదిలోకి నేనెందుకు వెళ్తాను? ఎందుకు డిస్టర్బ్ చేస్తాను? ఆయన మాటలే అర్థం కావడం లేదంటే మీ మాటలు అంతకన్నా అర్థం కావడం లేదు నాకు అని కొంచెం విసుగ్గా అంది రక్షిత. ఆమె అమాయకత్వాన్ని చూసి ముచ్చటపడిన సరిళ చిన్నగా నవ్వుకుంటూ ఆమె పక్కనే కింద కూర్చుంది. అది చూసి అయ్యో ఆంటీ పైన కూర్చోండి అని కంగారు పడింది రక్షిత. పర్వాలేదమ్మా అంటూ కిందే సర్దుకున్న సరళను చూసి మీరు కింద కూర్చుంటే నేను పైన ఎలా కూర్చుంటాను అంటూ రక్షిత కూడా సోఫా దిగి ఆమె పక్కనే కింద కూర్చుంది. రక్షితలో ఉన్న సంస్కారాన్ని ప్రేమని చూసి సరళ మనసు పొంగిపోయింది. ఆమె చేతిని ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకుని అమ్మా అసలు భార్యాభర్తల బంధం అంటే ఏంటో మీకు తెలుసా అని అడిగింది సరళ. రక్షిత అయోమయంగా చూస్తూ ఉండగా సరళ ఎంతో అనుభవంతో ప్రేమతో చెప్పడం మొదలుపెట్టింది. అమ్మా మన సాంప్రదాయంలో పెళ్ళి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు, రెండు కుటుంబాలు, రెండు మనసులు ఒక్కటయ్యే పవిత్రమైన బంధం. మన హిందూ సాంప్రదాయంలో ప్రతి పెళ్లి తంతు వెనుక ఒక అద్భుతమైన అర్థం, ప్రత్యేకత ఉన్నాయి. అవేమిటో తెలుసా? మొదటిగా వచ్చేది పెళ్లి చూపులు, నిశ్చితార్థం. ఇది కేవలం ఇద్దరిని పరిచయం చేయడం మాత్రమే కాదు, ఇష్టపూర్వకంగా ఒకరిని ఒకరు జీవిత భాగస్వాములుగా అంగీకరించే మొదటి అడుగు. ఆ తర్వాత పెళ్లి రోజు జరిగే ప్రతి తంతు చాలా పవిత్రమైనది. మంగళ స్నానాలు, గౌరీ పూజ, పెళ్లికి ముందు రోజు లేదా ఉదయం జరిగే ఈ తంతులో కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే నూతన వధూవరులను పవిత్ర జలాలతో స్నానం చేయించి పార్వతీదేవిని పూజిస్తారు. ఇది వారి మనసులను, శరీరాలను శుద్ధి చేసి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగాలని కోరుకునే వేడుక. జీలకర్ర బెల్లం తంతు. ముహూర్త సమయంలో వధువరుల తలపై జీలకర్ర బెల్లం ఉంచే ఈ ఆచారానికి చాలా గొప్ప ప్రత్యేకత ఉంది. జీలకర్ర బెల్లం కలిపితే ఎలాగైతే వేరు చెయ్యలేమో అలాగే కష్టసుఖాల్లో ఏ పరిస్థితుల్లో అయినా భార్యాభర్తలు విడదీయరాని విధంగా కలకాలం కలిసి ఉండాలి అని దీని అర్థం. మాంగళ్య ధారణ. ఇది పెళ్లిలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. భర్త తన భర్తృత్వాన్ని, రక్షణని, ప్రేమని ఆ ఇల్లారికి బహుమతిగా ఇచ్చే క్షణం ఇది. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా అంటూ 3 ముళ్ళు వేయడం ద్వారా ఈ జన్మకే కాదు 7 జన్మలకి నీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేశాడు. సప్తపది. అగ్నిసాక్షిగా ఇద్దరూ కలిసి 7 అడుగులు వేస్తారు. మొదటి అడుగు ఆహారం కోసం, రెండవది బలం కోసం, మూడవది సంపద కోసం, నాలుగవది సుఖ సంతోషాల కోసం, ఐదవది సంతానం కోసం, ఆరవది ఋతువులన్నిటిలోనూ తోడుగా ఉండడం కోసం, ఏడవది కలకాలం స్నేహితులుగా ఉండడం కోసం అడుగులు వేస్తారు. ఈ 7 అడుగులతో వారిద్దరూ నిజమైన భార్యాభర్తలుగా మారతారు. తలంబ్రాలు. ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకునే ఈ వేడుక జీవితంలో రాబోయే ఆనందాలకి ప్రతీక. ఆ క్షణంలో వారి మొహాలలో నవ్వులు జీవితాంతం ఇలాగే ఉండాలని దీవిస్తారు. ఇక అన్నిటికన్నా చివరికి వచ్చే అత్యంత మధురమైన ఘట్టం శోభనం. పెళ్లి తంతులతో బాధ్యతగా ఒకటైన భార్యాభర్తలు తమ మధ్య ఉన్న భయాలు, బిడియాలు అన్నీ వీడి ఒకరి మనసును మరొకరు పూర్తిగా అర్థం చేసుకునే పవిత్రమైన రాత్రి ఇది. బాహ్య ప్రపంచానికి దూరంగా కేవలం ఒకరి కోసం ఒకరు బ్రతకడానికి ప్రయాణం మొదలుపెట్టే తొలి మైలురాయి శోభనం. ఆ రాత్రితో ఇద్దరు వ్యక్తులు కాస్త ఒకటి అవుతారు. ఒకరి శ్వాసలో మరొకరు లీనమైపోయి ఆ అనుభూతే వైవాహిక బంధానికి అసలైన మాధుర్యం తెస్తుంది. చూసావా రక్షితమ్మ, మీ పెళ్ళి అప్పట్లో ఎలా జరిగినా ఆ బంధం నీకు ఎలాంటి పవిత్రమైన స్థానాన్ని ఇచ్చిందో అర్థం చేసుకో. సార్ ఇప్పుడు నిన్ను మనసారా కోరుకుంటున్నాను. ఆ శోభనం లాంటి మధురమైన అనుభూతిని మీ ఇద్దరి జీవితంలోకి నువ్వే ఆహ్వానించాలి అని చెప్పింది సరళ. ఆ మాటలు విన్న రక్షిత గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఆ పవిత్రమైన బంధం వెనుక ఇంత అంతరార్థం ఉందా అని ఆలోచిస్తూ సిగ్గుతోనూ చిన్నగా నవ్వుకుంటూ తలదించుకుంది రక్షిత.
అది చూసి తను కూడా నవ్వుకుంటూ, పెళ్లి తంతులో మరింత ముఖ్యమైంది 16వ రోజుల పండగ. పెళ్ళైన 16వ రోజున అమ్మాయి తరపు వాళ్ళు, అబ్బాయి తరపు పెద్దలు కలిసి ఎంతో వేడుకగా ఈ పండగ చేస్తారు. పెళ్లి రోజున తాళిబొట్టుతో పాటు కట్టిన పసుపు తాడు స్థానంలో ఈ 16వ రోజున శాశ్వతంగా బంగారు గొలుసు లేదా నల్ల పూసల దండని చేర్చి వేస్తారు. మన సాంప్రదాయంలో ఈ నల్ల పూసలకి చాలా ప్రాముఖ్యత ఉంది. నల్లటి రంగు ప్రతికూల శక్తులని, చెడు చూపులని దూరం చేస్తుంది. కొత్త జంటపై ఎవరి చెడు దృష్టి పడకుండా, ముఖ్యంగా భర్త ఆయురారోగ్యాలకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడే రక్షకే ఈ నల్లపూసలు. స్త్రీ మెడలో నల్లపూసల దండ ఉంది అంటే ఆమె నిండు సౌభాగ్యవతి అని అర్థం. ఆ నల్లపూసల బరువు గుండె మీద ఆనుకుని ఉండడం వల్ల స్త్రీకి మానసిక ప్రశాంతత, రక్త ప్రసరణ సమతుల్యత కలుగుతాయని పెద్దలు చెప్తారు. పెళ్లిలో కట్టిన తాళిబొట్టును రెండిటిని కలిపి ఈ నల్లపూసల తీగలోకి ఎక్కిస్తారు. అంటే పుట్టింటి గౌరవాన్ని, మెట్టినింటి బాధ్యతని సమన్వయం చేసుకుంటూ రెండు కుటుంబాలని కలిపి ఉంచే సంపూర్ణ ఇల్లాలిగా ఆ రోజుతో ఆ స్త్రీ బాధ్యత తీసుకుంటుంది. ఈ నల్లపూసల దండ కేవలం ఒక ఆభరణం కాదమ్మా, భర్త ప్రాణానికి భార్య వేసే రక్షణ కవచం. నీ మెడలో ఉన్న ఈ తాళికి, ఆ నల్లపూసలకి అంతటి పవిత్రమైన శక్తి ఉంది. ఆ బలాన్ని నీ భర్త నీపై చూపిస్తున్న ఆరాటాన్ని గుర్తుంచుకో. అలాగే భర్త పట్ల భార్యకి ఎలాంటి బాధ్యతలు ఉంటాయో, భార్య పట్ల భర్తకి కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. భార్యగా నీ బాధ్యతలు ఎంత ముఖ్యమో, భర్తగా అతను నీ పట్ల నెరవేర్చవలసిన ధర్మాలు కూడా అంతే ముఖ్యమమ్మా. మన శాస్త్రాల్లో భార్యని అర్ధాంగి అన్నారు. అంటే భర్త శరీరంలో, జీవితంలో సగభాగం. అలాంటి అర్ధాంగి పట్ల భర్తకు ఉండే బాధ్యతలు చాలా గొప్పవి. భార్యని కేవలం ఇంటి పనులు చేసే మనిషిలా కాకుండా తన జీవితంలో సమాన భాగస్వామిగా చూడడం భర్త మొదటి బాధ్యత. బయట నలుగురిలో ఆమె ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూసుకోవడం, ఆమె అభిప్రాయాలకి విలువ ఇవ్వడం మగాడి సంస్కారానికి నిదర్శనం. కన్నవారిని, పుట్టి పెరిగిన ఇంటిని వదిలేసి తనను నమ్ముకుని వచ్చిన స్త్రీకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. ఎలాంటి ఆపద వచ్చినా ఆమె ముందు కొండంత అండగా నిలబడి నేనున్నాను అనే మానసిక భరోసాని ఇవ్వడం భర్త ప్రాథమిక ధర్మం. స్త్రీ మనసు చాలా సున్నితమైనది. ఆమె అలకని, కన్నీళ్ళని, మౌనాన్ని అర్థం చేసుకుని ప్రేమతో ఓదార్చడం భర్త బాధ్యత. కోపం వచ్చినప్పుడు సమన్వయం పాటించి ఆమె సంతోషాన్ని తన సంతోషంగా భావించాలి. వైవాహిక బంధానికి పునాది నమ్మకం. తన చూపు, ఆలోచన, హృదయం ఎప్పుడు తన భార్యకే అంకితం చేయాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండడమే భర్త పాటించవలసిన గొప్ప ధర్మం. భార్య ప్రతిభని గుర్తించి ఆమె ఆశయాలకి అడ్డుకట్ట వేయకుండా ప్రోత్సహించాలి. ఆమె ఎదుగుదలని చూసి గర్వపడే మనస్తత్వం భర్తకి ఉండాలి. నిన్న రాత్రి నిన్ను కాపాడడానికి ప్రాణాలకు తెగించి రావడం, నీ కన్నీళ్లు చూసి తట్టుకోలేక గుండెలకు హత్తుకోవడం, ఇవన్నీ సార్లో ఒక భర్తగా మొదలైన బాధ్యతకి, ప్రేమకి నిదర్శనాలు. ఆ బాధ్యతని అతను పూర్తిగా గుర్తించేలా చేయవలసింది నీ ప్రేమేనమ్మా. భార్యాభర్తల బంధం అంటే కేవలం ఒకే ఇంట్లో ఉండడమో, ఒకరి బాధ్యతలు ఒకరు తీర్చడమో కాదమ్మా. అది రెండు మనసులు ఒకరినొకరు పూర్తిగా సమర్పించుకునే అద్భుతమైన ప్రయాణం. బయట ప్రపంచానికి మగాడు ఎంత గంభీరంగా, ఎంత కఠినంగా కనిపించినా భార్య దగ్గరికి వచ్చేసరికి అతను ఒక పసిపిల్లాడు అయిపోతాడు. లోకమంతా అతన్ని ఎదిరించినా భరించే మగాడు తన భార్య చూపించే చిన్న నిర్లక్ష్యాన్ని, చిన్న నిరాకరణని భరించలేడు. అతని అహంకారం, కోపం, ఆవేశం అన్నీ భార్య చూపే చిరునవ్వు ముందు, ఆమె ఇచ్చే చిన్న ఆత్మీయ స్పర్శ ముందు కరిగి నీరైపోతాయి. మగవాడి మనసుని గెలవడం అంటే పెద్ద యుద్ధాలేం చేయనక్కర్లేదమ్మా. అతని కళ్ళలోని అలసటని గుర్తించి ప్రేమగా తల నిమిరితే చాలు. అతనికి ప్రపంచమే గెలిచినంత హాయి దొరుకుతుంది. అతను మాట్లాడకపోయినా అతని మౌనాన్ని అర్థం చేసుకోవడం, అతను అడగకపోయినా అతనికి ఏం కావాలో కనిపెట్టి ఇవ్వడం, అతని బలహీనతలను ఎత్తి చూపకుండా
అతనికి కొండంత అండగా నిలబడడం, ఇవే మగవాడికి భార్య ఇచ్చే అత్యున్నతమైన స్థానాలు. అతను పైకి నాకేమీ వద్దు అన్నా భార్య తనను అమితంగా ప్రేమించాలి అని, తన చుట్టూనే ఉండాలి అని, తనని మాత్రమే చూడాలని ప్రతి మగాడి మనసు లోపల ఆరాటపడుతుంది. భారీగా నీ ధర్మం కేవలం వంట చేసి పెట్టడమో కాఫీ ఇవ్వడమో కాదు రక్షితమ్మ. అతని గుండె చప్పుడిని పసిగట్టడం. నీ హక్కుని నువ్వు వాడుకోవాలి. అతను కోపంగా ఉంటే నువ్వు ఓర్పుగా నిలబడాలి. అతను తడబడుతూ ఉంటే నీ ప్రేమతో అతనిని నడిపించాలి. భర్త మనసులో ఉన్న భారాన్ని తుడిచేసే ఏకైక ఔషధం భార్య ఇచ్చే చొరవ, ఆమె స్పర్శ మాత్రమే. అతను నిన్ను తన సర్వస్వంగా భావించి దగ్గరికి రమ్మని పిలుస్తున్నప్పుడు బిడియాలు పాత పట్టింపులు పక్కన పెట్టి అతని గుడ్డెల్లో చేరిపోవడమే భార్య అసలైన ధర్మం. సార్ రాత్రి జరిగిన సంఘటనతో పూర్తిగా మారిపోయారమ్మా. ఆయన కళ్ళల్లోని మీద గౌరవంతో పాటు చెప్పలేనంత ప్రేమ మొదలయ్యింది. ఆయన నిన్ను పిలిచింది గదిలోకి కాదమ్మా, తన జీవితంలోకి, తన మనసులోకి. స్వీట్గా డిస్టర్బ్ చేయి అంటే అర్థం ఆ తలనొప్పిని నీ చేతులతో నీ ప్రేమతో నయం చేయమని. ఇంకా ఆలోచిస్తూ ఇక్కడే ఉంటావా, లేక నీ భర్త దగ్గరికి వెళ్ళి నీ స్థానాన్ని నువ్వు దక్కించుకుంటావా అని ఎంతో సున్నితంగా స్పష్టంగా రక్షిత కళ్ళు తెరిచేలాగా చెప్పింది సరళ. ఆ మాటలన్నీ విన్న రక్షిత ఆలోచనలో పడింది. నాకు అమ్మ ఉంటే ఇలాగే చెప్పేదేమో అని ఒక్క క్షణం అనిపించిన ఆమె కృతజ్ఞతగా సరళను చూసి ఒక్కసారిగా ఆమె హత్తుకుని థ్యాంక్ యూ అమ్మా అంటూ చెప్పింది. ఆ పిలుపుతో సరళ మనసు పొంగిపోయింది. ప్రేమగా ఆమె వెన్ను నిమురుతూ కబోర్డ్లో జెండు బామ్ ఉంది, తీసుకుని వెళ్ళు అని చెప్పింది సరళ. సరే అంటూ చిన్నగా సిగ్గుపడుతూ ఆమెకు కొంచెం దూరం జరిగింది. కబోర్డ్లో ఉన్న జెండు బామ్ డబ్బా తీసుకుని పై గదికి వెళుతున్న కొద్దీ ఆమె గుండె చప్పుడు మరింత వేగంగా మారుతుంది. ఒక్క క్షణం వెళ్ళాలా వద్దా అన్న సంకోచం కూడా వచ్చింది. కానీ తన భర్తకి తను దగ్గర అవ్వాలి అంటే ముందు ఈ భయాన్ని బిడియాన్ని వదిలేయాలని బలంగా ఫిక్స్ అయిపోయిన ఆమె ధైర్యం చేసి అడుగు ముందుకు వేసి ఆ గది డోర్ తెరిచి లోపలికి వెళ్ళింది. అక్కడ వెల్లకిలా పడుకుని నిద్రపోతున్నట్లు కనిపించాడు అభినవ్. అతన్ని చూడగానే ఆమె పెదవులు అందంగా విచ్చుకున్నాయి. చిన్నగా నవ్వుతూ అతని దగ్గరికి వెళ్ళింది. మెల్లిగా బెడ్పై కూర్చుని అతని తలని కాస్త పైకి లేపి ఆ తల కింద ఉన్న తలగడని పక్కకి జరిపింది. అతను తలని సున్నితంగా తన ఒడిలోకి చేర్చుకుంది. నుదురుపై అందంగా పరుచుకున్న అతని సిల్కీ హెయిర్ని మెల్లిగా పక్కకు జరిపింది. జెండు బామ్ మూత తీసి వేలితో కొంచెం బామ్ తీసుకుని నుదురుపై అప్లై చేసి ఎంతో సున్నితంగా రాస్తూ మదన చేసాగింది ఆమె. ఆ స్పర్శ తగలగానే అతని పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. కొద్దిగా కదిలి మళ్ళీ సరిగ్గా పడుకున్నాడు. ఆ చిన్న కదలికకే ఆమె గుండె జల్లుమంది. మెలకుగానే ఉన్నారా? ఉంటే మరి కళ్ళెత్తి చూడాలి కదా. చూడటం లేదు అంటే నిజంగానే నిద్రపోతున్నారా అని వేల ఆలోచనలు ఆమె మనసులో చేరి తెలియని వింత అనుభూతులను రేకెత్తిస్తున్నాయి. అప్పుడే సడన్గా పక్కకు తిరిగిన అభినవ్ ఆమె ఒడిలో మరింత సౌకర్యంగా ఒదిగిపోతూ ఆమె కాలుపై తన చేతిని వేశాడు. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది రక్షిత. ఎయిర్ కండిషనర్ చల్లదనంలో కూడా ఆమె శరీరం చెమటలతో తడిసిపోతుంది. చేతులు వణుకుతున్నాయి. ఏం చేయాలో తోచక అలాగే చూస్తూ ఉండిపోయింది. ఏంటి, పని చేస్తున్న చేతులు ఆగిపోయాయి? ఏం చేయాలో మర్చిపోయాయా? నన్ను గుర్తు చేయమంటావా అంటూ కళ్ళు తెరవకుండానే గుసగుసగా అడిగాడు అతను. ఆ మాటతో అతను పూర్తిగా మెలకుగానే ఉన్నాడు అని కన్ఫర్మ్ చేసుకున్న ఆమె అవసరం లేదు అంటూ తడబడుతూనే నుదురు పక్కగా తన వేళ్ళని పెట్టి చిన్నగా నొక్కుతూ ఇప్పుడు ఓకేనా అని అడిగింది. కొంచెం పర్వాలేదు, కానీ నేను అడిగింది నాకు ఇచ్చేస్తే ఈ తలనొప్పి మొత్తం పోతుంది. ఒకసారి ట్రై చేయకూడదు అన్నాడు అతను చిలిపిగా. అతను అంతలా డైరెక్ట్గా అడుగుతూ ఉంటే ఆమె మనసు పదే పదే అదిరిపడుతుంది. కానీ పెదవి విప్పి మాట మాత్రం బయటికి రావడం లేదు. ఆమె కాలుపై ఉన్న చేతితో ఆమె కాలుని చిన్నగా నొక్కుతూ మాట్లాడవేంటి అన్నాడు అతను. రక్షిత, కమాన్, ఏదో ఒకటి చెప్పు, లేదంటే ఈయన చేతుల్లో ఈ స్వీట్ టార్చర్ నీకు తప్పదు అని మనసులో అనుకుంటూ
ఏం మాట్లాడమంటారు అని చాలా చిన్నగా అంది రక్షిత. ఏం మాట్లాడాలో తెలీదా? నార్మల్గా అయితే అంత పెద్ద నోరు వేసుకుని నా మీద ఎప్పుడూ అరుస్తూనే ఉంటావు కదా, మరి ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పడానికి ఆ నోరు రావడం లేదా అని ఆమె వైపు సూటిగా చూస్తూ అడిగాడు అతను. నోరు రావడం లేదా అంటే ఇష్టం లేకపోతే అరుస్తాను, మీరేదైనా మాట వినకపోతే అరుస్తాను, అంతవరకు మాత్రమే నాకొచ్చు. ఇష్టం ఉంటే ఆ ఇష్టాన్ని ఎలా తెలపాలో నాకు రాదు అంది ఆమె చాలా చిన్నగా, సిగ్గులొలుకుతున్న మొహంతో. అవునా, సరే అయితే ఆ ఇష్టాన్ని తెలియచేయడం నీకు వచ్చే వరకు కూడా నా క్రేవింగ్స్ని నేను ఆపుకుంటాలే అన్నాడు అతను చిలిపి నవ్వుతో. ఆ మాటతో అతని వైపు సూటిగా చూస్తూ క్రేవింగ్సా అంటూ అయోమయంగా అడిగింది ఆమె. అవును, మీ ఆడవాళ్ళకి అర్ధరాత్రి పూట ఐస్ క్రీమ్ ఎలా తినాలనిపిస్తుందో మాకు కూడా మీ పెదవులని అలానే ముద్దాడాలనిపిస్తుంది. మీకు అవి క్రేవింగ్స్ అయితే మాకు ఇవి క్రేవింగ్స్. సో వాటిని మీరు ఆపుకోలేక మా ప్రాణం తీస్తూ ఉంటారు. కానీ మేము మాత్రం మీ అంగీకారం కోసం ఓపికగా ఎదురు చూస్తూ ఉంటాం. బుద్ధిమంతులం కదా. మేడం గారికి ఎప్పుడు దయ కలిగి నా క్రేవింగ్స్ తీరుస్తారో ఏంటో అని అతను అనడంతో రక్షిత చిన్నగా నవ్వుకుంటూ తగ్గిందా అంది, తలనొప్పి గురించి మారుస్తూ. ఏంటి అడిగాడు అతను. అదే తలనొప్పి అంది ఆమె. కావాల్సింది ఇచ్చేస్తే తగ్గిపోతుంది అన్నాడు అతను అర్థవంతంగా చూస్తూ. తీసుకోవద్దని నేను అనలేదుగా అంది ఆమె కొంచెం ధైర్యం తెచ్చుకుని. తీసుకుంటే ఏముంటుంది మజా, ఇస్తేనే కదా అసలు రుచి తెలిసేది అన్నాడు అతను మరింత దగ్గరగా జరుగుతూ. నాకు ఇవ్వడం రాదు అంది ఆమె తల వంచుకుంటూ. నాకు తీసుకోవడం రాదు, అలవాటు కూడా లేదు. కొంచెం అలవాటు చేయొచ్చు కదా అన్నాడు అతను ప్రేమగా చూస్తూ. ఎలా చేయాలో నాకు తెలీదు అంది ఆమె అమాయకంగా. పుట్టగానే మనకి అన్నీ వచ్చేవు, అన్నీ మనం స్వయంగా నేర్చుకుంటున్నావే. ఇది కూడా నేర్చుకో, నువ్వు నేర్చుకునే వరకు నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి సరదాగా నవ్వుతూ పైకి లేచాడు. వాష్రూమ్ వైపు వెళుతూ ఏదో గుర్తుకు వచ్చి వెనక్కి తిరిగి చూశాడు. అతను చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఉన్న ఆమెని చూడగానే అతని పెదవులపై ఒక అందమైన చిరునవ్వు విరిసింది. టక్కున వెనక్కి వచ్చి ఆమెను తన చేతిలోకి తీసుకుని గట్టిగా కౌగిలించుకుని థ్యాంక్ యూ అని చెప్పాడు అతను. అతను అలా ఊహించిన విధంగా చేయడంతో ఒక్కసారిగా స్తంభించిపోయింది రక్షిత. మొదటిసారి అతని స్పర్శ తనకి పరిచయం అవుతూ ఉండడంతో గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది. అరచేతులు చెమటలు పట్టేస్తూ ఉన్నాయి. ఆ ఆకస్మిక కౌగిలికి ఆమె పెదవులు బిగుసుకుపోయాయి. ఏం మాట్లాడాలో తోచక ఉత్కంఠతతో కొంచెం తెరుచుకున్న ఆ పెదవులపై మాటలు కరువయ్యాయి. అనుకోని ఆ కౌగిలి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే గుండె చప్పుడు అతని ఛాతీకి తాకి ఆమెలో కొత్త అలజడిని రేపుతుంది. ఆమెలో వస్తున్న మార్పు అతనికి తెలుస్తూ ఉండడంతో అతని పెదవులపై చిన్న చిరునవ్వు కొంచెం మెరుస్తుంది. ఆమెని వదిలి దూరం జరిగి బయటికి వెళుతున్నాను అన్నాడు అతను. తెలుసు అంది ఆమె. నీకెలా తెలుసు అడిగాడు అతను. తమరు వెళ్ళేది పబ్కే కదా, ఈ టైంలో వెళ్ళడం, అర్ధరాత్రి దాటిన తర్వాత రావడం అలవాటే కదా నిష్ఠూరంగా అంది ఆమె. ఇష్టం లేదు అంటే చెప్పొచ్చు కదా అన్నాడు అతను. చెప్తే మాత్రం వెళ్లకుండా ఆగుతారా అంది ఆమె. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ ఆమెకి ఏమీ సమాధానం చెప్పకుండా వాష్రూంలోకి వెళ్ళిపోయాడు అతను. అది చూసిన రక్షితకి కొంచెం కోపం వచ్చింది. నువ్వు చెప్తే ఆగుతాను అని చెప్తే తన సొమ్మేమైనా పోతుందా ఏంటి? పైగా పెదవులపై ఆ నవ్వు చూడు. ఈ నవ్వు చూస్తే ఆఫీస్లో వాళ్ళందరూ ఈయన చుట్టూ తేనెటీగలా తిరుగుతున్నారు. ఇంకా పబ్ అంటే వదులుతారా? సరదాగా తాగడానికి తిరగడానికి అక్కడికి వెళుతున్నారు, కానీ అక్కడ ఏమేమి ఘనకార్యాలు చేస్తున్నారో, ఎవరితో ఏ క్రేవింగ్స్ తీర్చుకుంటున్నారో నాకేం తెలుసు అని కోపంగా అనుకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చుని పళ్ళు కొరుకుతూ ఆలోచిస్తూ ఉంది రక్షిత. వాష్రూమ్ నుండి బయటికి వచ్చిన అతను ఆమెను చూశాడు. ఆమె మొహంలో కోపాన్ని గమనించాడు. కానీ చూసి చూడనట్లు చక్కగా రెడీ అయిపోయి
అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. దాంతో ఆమె కోపం మరింత పెరిగిపోయింది. అసలు మిమ్మల్ని కాదు ఆంటీని అనాలి, మొగుడు బరువు బాధ్యత అని చెప్పి ఎన్నో చెప్పి నా బ్రెయిన్ మొత్తం పాడు చేసేశారు. అసలు వీడు మారడు, భర్తగా ఒక భార్య ఇష్టాలను తెలుసుకోలేడు, గౌరవించడు, అంతా నా పిచ్చి భ్రమ అని తిట్టుకుంటూ అలా ఒంటరిగా ఉంటే ఇంకా అతన్ని తిట్టుకుంటూనే ఉంటానే అనిపించి మెల్లిగా లేచి కిందకి వచ్చి గార్డెన్లోకి వెళ్ళింది. అక్కడ మొక్కలన్నీ ఎండిపోతూ కనిపించాయి. దానితో అక్కడ ఉన్న రంగయ్యని పిలిచి, ఏంటి మొక్కలకి నీళ్లు పెట్టడం లేదా అంటూ అడిగింది. ఆమె, పెడుతున్నానమ్మా అన్నాడు అతను. ఏం పెడుతున్నావు నా మొహం, మొక్కలన్నీ చూడు ఎలా ఎండిపోయాయో, ఆ పైపు ఇటు తీసుకురా నేను పెడతాను అని చెప్పి ఆ గార్డెనింగ్ పనిలో మునిగిపోయింది ఆమె. ఆ రోజు కూడా అభి రావడానికి చాలా లేట్ అయింది. అప్పటికి హాల్లో ఉన్న సోఫాలో నిద్రపోతూ ఉంది రక్షిత. ఇంట్లోకి రావడమే అక్కడ ఉన్న ఆమెను చూసి, మేడం గారు ఎప్పుడు గదిలో పడుకుంటారు కదా, ఈరోజేంటి ఇక్కడ పడుకున్నారు అంటే, మొన్న వాటర్ పోసాను అని గదిలోకి రావడం మానేసిందా ఏంటి? అలా అయితే నిన్న నేనే గదిలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టాను కదా, అది గుర్తులేదా మేడం గారికి అని అనుకుంటూ మళ్ళీ ఆమెని చేతిలోకి ఎత్తుకుని గదిలోకి తీసుకువచ్చి బెడ్పై పడుకోబెట్టి ఫ్రెష్ అయి వచ్చి ఆమె పక్కనే ఆమెని గట్టిగా కౌగిలించుకుని పడుకున్నాడు అభి. అప్పుడే స్నానం చేసి రావడంతో అతని శరీరం నుండి వస్తున్న సోపు వాసనకి ఆమె పెదవులు అందంగా విచ్చుకున్నాయి. ఏదో తెలియని ధైర్యం తనకి ఆ కౌగిలిలో వచ్చినట్లు ఫీల్ అవుతూ ఆమె కూడా ఆ నిద్రలోనే అతన్ని గట్టిగా కౌగిలించుకుని అలాగే నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్లారు. ఆఫీస్లోకి రాగానే అక్కడ ఉన్న లేడీ ఎంప్లాయీస్ అందరూ అభి వైపు చూడడం, చిరునవ్వులు చిందించడం మొదలుపెట్టారు. అది చూసిన రక్షిత కనుబొమ్మలు ముడిపడి మొహం కొంచెం కోపంగా పెట్టి జల్సీగా ఫీల్ అయింది. అది గమనించిన అభి ఆమె వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వాడు. మింగేసేటట్లు ఏం చూస్తున్నారా బాబు, మీకు నా మొగుడు తప్ప చూడడానికి మరొక మగవాడు దొరకలేదా? ఒక్కొక్కళ్ళ గుడ్లు పీకి ఫ్రై చేసి మీకే పెడతాను అని మనసులో కోపంగా అనుకుంటూ అతని వెనకే అతని క్యాబిన్కి నడిచి ఆ రోజు చేయవలసిన వర్క్స్ గురించి డీటెయిల్స్ చెప్తూ ఉంది ఆమె. అప్పుడే పర్మిషన్తో ఆ క్యాబిన్లోకి వచ్చింది ఆ కంపెనీ పిఆర్ డిపార్ట్మెంట్ మేనేజర్. ఆమె ఇచ్చిన ఫైల్ తీసుకుని చూస్తూ ఉన్నాడు అభి. దానితో తన క్యాబిన్లోకి వెళ్ళి వర్క్ చేసుకుందాము అని అనుకుని వెళుతూ అనుకోకుండా ఆ మేనేజర్ వైపు చేసిన రక్షితకి అభి వైపు కొంటిగా చూస్తూ కనిపించింది ఆ అమ్మాయి. అది చూసిన ఆమెకి మళ్ళీ కోపం వచ్చింది. చూపులతోనే తినేస్తావా ఏంటి అని మనసులోనే అనుకుంటూ ఆమె చూపుల్ని ఫాలో అవుతూ చూసిన రక్షితకి పైన 2 బటన్స్ ఓపెన్ చేయడం వలన కనిపిస్తున్న అతని దృఢమైన ఛాతీ కనిపించింది. అది చూడగానే పళ్ళు పటపటా కొరుకుతూ పిడికిలు గట్టిగా బిగించింది రక్షిత. అతన్ని చూస్తూ మైకంలో మునిగిపోయిన ఆ మేనేజర్కి ఆమె పళ్ళు కొరికిన శబ్దం వినిపించకపోయినా ఫైల్ చూస్తూ ఉన్న అభికి ఆ సౌండ్ క్లియర్గా వినిపించి నెగిటివ్ వైస్ ఏవో తన చుట్టూ తిరుగుతున్న ఫీలింగ్ కలగడంతో తల ఎత్తి రక్షిత వైపు చూశాడు. ఆమె కోపంగా తనని చూస్తూ ఉండడం గమనించి ఏంటి అన్నట్లు కళ్ళు ఎగరవేసి అడిగాడు అతను. వెంటనే అతన్ని షర్ట్ వైపు కళ్ళతో చూపిస్తూ పైన వేసుకున్న 2 బటన్స్ సరిగ్గా పెట్టుకోమని సైగ చేసింది ఆమె. ఆమె అలా మొహమాటం లేకుండా చెప్పేసరికి అభి నవ్వుకుంటూ ఆ బటన్స్ పెట్టుకుని నీట్గా సర్దుకుని కూర్చున్నాడు. ఆమె జల్సీ చూసి అతనికి చాలా సంతోషంగా అనిపించింది. అలా ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ బాండింగ్తో పాటు ఒకరిపై ఒకరికి తెలియని పొసెసివ్నెస్, ప్రేమ రోజు రోజుకి పెరిగిపోతూ వచ్చాయి. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరిన అతను గేట్ బయట క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న ఆమె ముందు కారు ఆపాడు. ఈసారి అతను పిలవకుండానే అది తన హక్కుగా భావించిన ఆమె కారెక్కి కూర్చుంది. అది చూసి చిన్నగా నవ్వుకుని, పిలవందే మేడం గారు రారు అనుకున్నాను అన్నాడు అతను. పిలవడానికి పిలిపించుకోవడానికి నేను ఎక్కింది పరాయి వాళ్ళ కారు కాదు కదా, నా మొగుడి కారు. దానికి కూడా నాకు పర్మిషన్ ఎందుకు అంది ఆమె. నా మొగుడు, ఆ పదం వినడానికి చాలా హాయిగా అనిపించడంతో నైస్ అని అంటూ కారు స్టార్ట్ చేశాడు అతను. అతను ఎందుకు అలా అన్నాడో అర్థం అవడంతో ముసముసగా నవ్వుకుంది ఆమె. అలా కొంచెం దూరం వెళ్ళాక ఐస్ క్రీమ్ తింటావా అని అడిగాడు అతను. అమ్మాయిల్ని ఎప్పుడైనా ఏదైనా మీరు అడగవచ్చు, కానీ ఐస్ క్రీమ్ తింటావా,
వానలో తడుస్తావా, పువ్వుల తోటలో విహరిస్తావా అని మాత్రం పొరపాటున అడగకూడదు. ఎందుకంటే అవి మాకు ఆ దేవుడిచ్చిన హక్కులు. మేము ఏ టైంలోనైనా ఐస్ క్రీమ్ తింటాము, ఎంతటి వర్షంలో అయినా తడిసి జలుబు తెచ్చుకుంటాము, పువ్వుల తోటలో హాయిగా పరుగులు పెడుతూ మాకున్న బాధల్ని కష్టాల్ని మర్చిపోతాము అని అందంగా చెప్పింది ఆమె. ఆమె వైపు చూసి, అబ్బో, తమరిలో తెలియని ఒక కవి కూడా దాగున్నాడన్నమాట. తీద్దాం, అతి త్వరలోనే ఆ కవిని కూడా బయటికి తీద్దాం. కానీ ప్రస్తుతానికి నువ్వు దిగు, ఐస్ క్రీమ్ పార్లర్ వచ్చింది అని కారు ఆపడంతో ఆమె దిగి ఆ పార్లర్లోకి నడిచింది. అలా వాళ్ళు టేబుల్ దగ్గర కూర్చుంటూ ఉండగా అప్పుడే హాయ్ రక్షిత అంటూ వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు ఒక అబ్బాయి. దానితో అటువైపు చూసి, హాయ్ గౌతమ్, నువ్వేంటి ఇక్కడ అంటూ ఆశ్చర్యంగా అడిగింది ఆమె. సరదాగా ఫ్రెండ్స్తో వచ్చాను అని అతను అంటే, ఇతను నా హస్బెండ్ అంటూ అభిని పరిచయం చేసింది రక్షిత. దానితో హాయ్ బ్రో అంటూ పలకరించాడు అతను. అభి కూడా చిన్నగా నవ్వాడు. ఇంకేంటి రక్షిత విశేషాలు అంటూ చొరవగా ఆమె చేతిని పట్టుకున్నాడు గౌతమ్. అది చూసిన అభికి ఎక్కడో కాలింది. సీరియస్గా అతను పట్టుకున్న ఆ చేతి వైపే చూస్తూ ఉన్నాడు. అతనితో మాట్లాడుతూ అనుకోకుండా అభి వైపు చూసిన ఆమెకి అతని చూపు ఎక్కడుందో, ఎంత కోపంగా ఉన్నాడో అర్థమవడంతో సున్నితంగా అతని చేతుల్లోంచి తన చేతిని వెనక్కి తీసుకుని వీలైనంత త్వరగా అతన్ని కట్ చేసి అభి వైపు చూసింది. ఆ క్షణం ఆమె మనసులో కొంచెం భయం కూడా కలిగింది. ఎవరతను, ఎన్నాళ్ళ నుంచి పరిచయం, ఆ పరిచయం ఎక్కడి వరకు వెళ్ళింది, అంత క్లోజా, ఇలాంటి ప్రశ్నలు ఏమైనా తనని అడుగుతాడేమో అని ఆమె మనసు కంగారు పడుతూ ఉండగా ఆ విషయం గురించి అస్సలు పట్టించుకోకుండా ఐస్ క్రీం రావడంతో ఆమె ముందు పెట్టాడు అభి. త్వరగా తిను అంటూ అందులో ఉన్న స్పూన్తో కొంచెం ఐస్ క్రీం తీసి ఆమె నోటికి అందించాడు అతను. అది చూసిన ఆమె మనసు ప్రశాంతంగా మారింది. అమ్మయ్యా అనుకుంటూ అతను ప్రేమగా తినిపించిన ఐస్ క్రీంని నోటితో అందుకుని, ఏ తప్పు చేయకపోయినా భర్త దగ్గరికి వచ్చేసరికి ఎందుకు మా ఆడవాళ్ళు ఇలా భయపడతారు? అతను నా ఫ్రెండ్, అంతకుమించి ఏమీ లేదు. అయినా కూడా అభి గారు ఎలా అర్థం చేసుకుంటారా అని నేనెందుకు ఇంత టెన్షన్ పడ్డాను? బహుశా తరతరాల నుంచి అనుమానం మగవాళ్ళకి ఉంటుంది, దాన్ని భరించడం మనలాంటి ఆడవాళ్ళకి ఇష్టం అన్న ఆలోచన నా మైండ్లో ఉండిపోవడం వలన ఎలా భయపడుతున్నానేమో అని మనసులో అనుకుంది ఆమె. అప్పుడే తను తిన్న స్పూన్ తోటే అతను కూడా ఐస్ క్రీమ్ తినడం చూసి షాక్ అయ్యి, అయ్యో అది నా ఎంగిలి అని కంగారుగా అంది ఆమె. ఆమె వైపు చిరునవ్వుతో చూస్తూ, బాగుంది, తమరెలాగో తమ పెదవుల రుచి నాకు చూపించేటట్లు కనిపించడం లేదు కదా, కనీసం ఇలా అయినా నన్ను రుచి చూడనివ్వు అంటూ చిలిపిగా కన్ను కొట్టాడు అతను. ఆ మాటతో సిగ్గుగా తల వంచుకుంది ఆమె. అది చూసి చిన్నగా నవ్వుతూ, ఆ అమ్మాయి బాగుంది కదా అన్నాడు అభినవ్. అతను అమ్మాయి అనగానే సడన్గా తల పైకెత్తి ఎవరు అంటూ అటు ఇటు చూసిన ఆమెకి ఎల్లో కలర్ శారీ కట్టుకుని చాలా అందంగా కనిపించింది ఒక అమ్మాయి. అది చూసిన రక్షితకి ఒళ్ళు మండి, మీకు అమ్మాయిలు అంత బాగా నచ్చుతారా అంటూ అడిగింది. నాకు నచ్చింది ఆ అమ్మాయి అందం కాదు, ఆ అమ్మాయి చీర కట్టుకోవడం. నేను యూఎస్లో ఉన్నప్పుడు చాలా విన్నాను, ఇండియన్స్ చీర కట్టుకుంటారు, చీరలు చాలా బాగుంటారు, ఆ కాస్ట్యూమ్ వాళ్ళకి చాలా అందాన్ని తెచ్చి పెడుతుంది అని. నాకు నచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు అలా చీర కట్టుకుని నా ముందుకు వచ్చి నాకు కనిపించలేదు. కాబట్టి కనిపించిన వాళ్ళల్లో అయినా ఆ అందాన్ని వెతుక్కుంటున్నాను, అందులో తప్పేముంది అన్నాడు అతను. ఆ మాట ఇండైరెక్ట్గా తన మనసుకి తాకడంతో, ఓహో, నేను ఎప్పుడు చీర కట్టలేదు అని ఈయన గారు ఇలా ఫిక్స్ అయ్యారా? సరే అయితే ఈయనకి దిమ్మ తిరిగే షాక్ నేనిస్తాను అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుంది రక్షిత. అలా ఆ రోజు ఇంటికి వచ్చేశారు. అప్పటికే టైం 7 అవుతుంది. మీకు డిన్నర్ అవసరం లేదు కదా అంది ఆమె. నేనేమీ ఫాస్టింగ్ చేయడం లేదే అన్నాడు అతను. ఆహా, ఫాస్టింగ్ అని కాదు, మీరు బయటికి వెళ్ళడం, లేట్ నైట్ రావడం అలవాటే కదా, అలా ఈరోజు కూడా వెళ్తారు కదా, సో డిన్నర్ ఇంటి దగ్గర చెయ్యాలని అని ఆమె అనడంతో, ఎప్పుడు చూసినా వెళ్తారు కదా అని అనడమేనా, వెళ్ళొద్దని ఒకసారైనా చెప్పవచ్చు కదా
అన్నాడు అతను. నేను చెప్తే మాత్రం మీరు మానేస్తారా అంది ఆమె. ఒకసారి చెప్పు చూడు అన్నాడు అతను. అయితే వెళ్ళొద్దు అంది ఆమె. నేను చెప్పమన్నది ఇలా కాదు, నేను వెళ్లకుండా నువ్వేదైనా చెయ్యి. నాకు అసలు గడప కాదు కదా, గది కూడా దాటి బయటికి వెళ్ళాలని అనిపించకూడదు. నీకు ఒక్క గంట టైం ఇస్తున్నాను. ఈ గంటలో నువ్వు ఏం చేసినా పర్వాలేదు, కానీ గంట దాటిన తర్వాత మాత్రం ఇలా 4 గోడలు చూసుకుంటూ మాడు మొహం వేసుకుని కూర్చుంటూ నైట్ అంతా చిరాగ్గా నేను గడపలేను. నాకు సంథింగ్ స్పెషల్ కావాలి అన్నాడు అతను. ఆ మాటతో అతను ఏం అడుగుతున్నాడో ఆమెకి అర్థమైనా కూడా అర్థం అవ్వనట్లు మొహం పెట్టి ఓకే ట్రై చేస్తాను, కానీ మరి ఈ గంట ఏం చేస్తారు అని అడిగింది ఆమె. చిన్న పని ఉంది, బయటికి వెళ్ళి వస్తాను. కరెక్ట్గా గంట అవగానే నేను ఇంట్లో ఉంటాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు అతను. దాంతో చిన్నగా నవ్వుతూ గదిలోకి పరుగుపెట్టి వెంటనే తన కబోర్డ్ ఓపెన్ చేసింది ఆమె. అందులో డ్రెస్లు, లాంగ్ మిడ్డీలు, ప్యాంట్లు, టీషర్ట్లు తప్ప ఏమీ కనిపించలేదు. దేవుడా, కట్టుకుందామంటే ఒక్క చీర కూడా కనిపించట్లేదు, ఇప్పుడు ఎలా అని కంగారు పడుతూ ఉన్న ఆమె దగ్గరికి కాఫీ పట్టుకుని వచ్చింది సరళ. ఆమెను చూసి అమ్మా నాకు చీర కావాలి అంది రక్షిత. ఆమె మొహంలో కనిపిస్తున్న ఆనందం చూసి చిన్నగా నవ్వుకుంటూ ఇప్పుడు చీర ఎందుకమ్మా అని ఏమీ తెలియనట్లు అడిగింది సరళ. ఆమె అలా అడగడంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక అది అమ్మా అది అంటూ నసుగుతూ ఉన్న రక్షితని చూసి చిన్నగా నవ్వుతూ మీ అత్తయ్య గారి గదిలో చాలా చీరలు ఉన్నాయి, అందులో మీకు నచ్చిన చీర తీసుకోండి అమ్మా అని చెప్పింది సరళ. అత్తయ్య చీరనా అని రక్షిత కొంచెం అనుమానంగా అడగడంతో అవునమ్మా, అవి తన కోడలికి ఇవ్వాలి అని అయ్యగారు ఎవ్వరికీ ఇవ్వకుండా అలానే దాచి ఉంచారు. వాటిపై మీకు పూర్తి హక్కు ఉంది, మీకు నచ్చింది మీరు కట్టుకోవచ్చు అని సరళ చెప్పడంతో సరే అంటూ ఆ గదిలోకి వెళ్ళింది రక్షిత. ఆ గది గోడకి తగిలించి ఉన్న తన అత్తయ్య పెద్ద ఫోటోని చూసి మనసారా నమస్కరించి కబోర్డ్ ఓపెన్ చేసి చూసింది. అందులో ఉన్న చీరలో రెడ్ కలర్ ప్లెయిన్ సారీ ఆమెకి చాలా బాగా నచ్చింది. దాంతో ఆ చీర తీసుకుని తన గదిలోకి వచ్చి బెడ్పై పెట్టి ఫ్రెష్ అయింది. యూట్యూబ్లో చీర ఎలా కట్టుకోవాలి అన్న వీడియో పెట్టుకుని మరీ ఎంతో శ్రద్ధగా ఒద్దికగా ఆ ఎరుపు రంగు చీరను కట్టుకుంది. ఆ చీర ఆమె మేనిషాయికి మరింత వన్నె తెచ్చింది. నడుమ వంపులు సున్నితంగా కనిపించేలా కుచ్చుళ్ళు సరిచేసుకుని మొహానికి లైట్గా మేకప్ వేసుకుంది. పట్టు కుచ్చుళ్ళు లాంటి జుట్టుని ఫ్రీగా వీపుపై వదిలేసి ఆ అందమైన కనుబొమ్మల నడుమ ఒక చిన్న ఎర్రటి స్టిక్కర్ దిద్దింది. అద్దంలో తనని తాను చూసుకుంటే దేవకన్యలా అచ్చమైన తెలుగింటి ఇల్లాలి రూపం అద్భుతంగా మెరిసిపోతుంది. అలా ముస్తాబాయి బాల్కనీలో నిలబడి తన భర్త రాక కోసం ఎదురుచూస్తూ ఉంది రక్షిత. కరెక్ట్గా అతను చెప్పిన టైం ప్రకారం ఒక గంట గడవక ముందే అతని కారు వచ్చి కాంపౌండ్లో ఆగింది. అది చూసిన ఆమె మనసు అతని కోసం ఎగిసి పడుతూ ఉంది. మేడం గారు నన్ను ఆపడం కోసం ఏం ప్లాన్ చేశారో ఏంటో అని అనుకుంటూ కారు దిగి లోపలికి వస్తూ ఉన్న అతన్ని చూసి ఆమె ఆరాటం మరింత పెరిగిపోయింది. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతాడు? నన్ను ఇలా చూసి నన్ను వదిలి వెళ్లకుండా నాతో కబుర్లు చెప్తూ గడుపుతాడా? లేదు అంటే చాలామంది అందాలను చూశాను, నీది ఒక అందమేనా అని చెప్పి తన దారి తాను చూసుకుని వెళ్ళిపోతాడా అని ఆమె మనసులో అనుకుంటూ ఉంది. హాల్లోకి వచ్చిన అతనికి ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో ఏం చేస్తుంది ఇది అని అనుకుంటూ రూమ్లోకి వచ్చి రూమ్ మొత్తం చూశాడు. బాల్కనీలో అటువైపు తిరిగి నిలబడి కనిపించింది ఆమె. చల్లగాలికి ఆమె చీర కొంగు మెల్లిగా ఎగురుతూ ఉంటే కనిపించినట్లుగా దర్శనమిస్తున్న ఆ నడుము వంపు అతన్ని పిచ్చివాడిని చేస్తూ ఉంది. నిజంగా మీ ఆడవాళ్ళు కిల్లర్సే, మమ్మల్ని ఎలా కట్టిపడేయాలో మీకు బాగా తెలుసు అని అనుకుంటూ ఆమె వైపు నెమ్మదిగా నడిచాడు అతను వస్తున్నాడు అని ఆమె మనసుకి తెలుస్తూ ఉండడంతో ఆమె గుండె దాని వేగానికి మించి కొట్టుకుంటూ ఉంది. అలానే వెనక నుంచి వచ్చి తెల్లగా అందంగా దర్శనమిస్తూ ఉన్న ఆమె నడుము మీద తన చేతిని వేశాడు అతను. దానితో ఆ స్పర్శ ఏదో తెలియని హాయిని కలిగిస్తూ ఉండడంతో గట్టిగా కళ్ళు మూసుకుంది ఆమె. తను వేసిన చేతిని అలాగే మెల్లిగా చీర లోపల నుంచి పోనిస్తూ నాభి మీదుగా నిమురుతూ మరోవైపు నడుముకి గట్టిగా పట్టుకుని ప్రెస్ చేశాడు. తన శరీరాన్ని ఆమె వీపుకి తాకిస్తూ ఆమె మెడవంపుల్లో తన పెదవులతో చిన్నగా ముద్దు పెట్టాడు.
ఒక చిన్న ముద్దుకి ఆమె నిలువెల్లా అల్లాడిపోయింది. నా కోసమేనా ఎంత అందంగా రెడీ అయింది అని గుసగుసగా తన పెదవులని ఆమె చెవులకి తాకిస్తూ అడుగుతూ ఉంటే తీయనైనా ఏవో కోరికలు మదిలో పుట్టి ఆమెకి తెలియని కొత్త సిగ్గులన్నీ పరిచయం చేస్తూ ఉన్నాయి. అవును అన్నట్లు చిన్నగా తల ఊపింది రక్షిత. మెల్లిగా ఆమెని తన వైపుకు తిప్పుకొని ఆమె కళ్ళలోకి చూస్తూ తెలుగింటి చీర అందం చాలా బాగుంది. ఇందాక ఆ అమ్మాయి కట్టుకుంటే బాగుంది అనిపించింది, కానీ ఇంత అద్భుతంగా ఉంటుందని నిన్ను ఇలా చూసిన తర్వాతే తెలిసింది అని అంటూ ఆమె నుదుటి మీద తన పెదవులను ఆంచాడు. అతని పెదవుల స్పర్శ తన శరీరాన్ని ఒక తీయనైన లోకంలో విహరింపచేస్తూ ఉండడంతో కళ్ళు మూసుకుని చిన్నగా తల వంచింది ఆమె. ఆమె సిగ్గుని చూసి చిన్నగా నవ్వుకుంటూ అక్కడే మోకాలి మీద కూర్చుని ఆమె పాదాన్ని పట్టుకున్నాడు అతను. అయ్యో అంటూ ఒక అడుగు వెనక్కి వేయబోయింది ఆమె. కానీ వెనక రేలింగ్ ఉండడంతో వెనక్కి వెళ్ళడం కుదరలేదు. అభి గారు అని కంగారు పడుతూ ఉన్న ఆమె వైపు అలానే చూసి ఏమీ అవ్వదు అని అంటూ ఆ కాలు తీసి తన మోకాలు మీద పెట్టుకున్నాడు. తను బయటికి వెళ్ళి ప్రత్యేకంగా కొనుక్కొచ్చిన వెండి పట్టీలని ఆమె కాళ్ళకి పెడుతూ ఉన్నాడు అతను. అది చూసి ఆమె కళ్ళల్లో కోటి వెలుగుల ఆనందం కనిపించింది. అంటే ఈయన నన్ను ఇంతగా గమనిస్తున్నారా అని అనుకోగానే మధ్యాహ్నం ఆఫీస్లో జరిగిన ఒక సంఘటన ఆమెకి గుర్తొచ్చింది. ఆఫీస్లో ఒక అమ్మాయి పట్టి పడిపోయి ఉండడంతో అది దొరికిన రక్షిత ఆ పట్టి చేతిలోకి తీసుకుని చిన్నగా ఊపుతూ దాని నుంచి వచ్చే గజ్జెల శబ్దానికి సంతోషపడుతూ దానివైపే మురిపెంగా చూస్తూ ఉంది. అలా చూస్తూ ఉన్న రక్షితని సీసీటీవీ ఫుటేజ్లో చూశాడు అభి. ఆ క్షణమే అతనికి అర్థమైంది ఆమెకి పట్టీలంటే చాలా ఇష్టమని. సరిగ్గా అదే సమయంలో ఆ పట్టీ పడిపోయిన అమ్మాయి ఆమె దగ్గరికి వచ్చి మేడం ఇది నా పట్టీ అనడంతో అది తిరిగి ఇస్తున్నప్పుడు రక్షిత మొహంలో కనిపించిన చిన్న డిసప్పాయింట్మెంట్ని కూడా అతను గమనించాడు. ఆ క్షణమే ఫిక్స్ అయ్యాడు. తన భార్యకి తను మొదటిగా ఇచ్చే గిఫ్ట్ ఆమెకి ఎంతో నచ్చిన ఆ కాలి గజ్జెలే అవ్వాలి అని. దానితో ఇంటికి రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా షాప్కి వెళ్ళి తనకు నచ్చిన అందమైన మోడల్ పట్టీలు ఆమె కోసం తీసుకువచ్చాడు. ఇప్పుడు ఆ పట్టీలను స్వయంగా ఆమె పాదాలకు తొడుగుతూ ఉన్న ఈ క్షణం ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ఆ వెలుగు అతని మనసులో ఒక తీయనైన హాయిని, వర్ణించలేని అనుభూతిని కలగజేసింది. బహుశా ఇదేనేమో భార్యాభర్తల మధ్య ఉండే మ్యాజిక్. ఒకరి ఇష్టానికి ఒకరు విలువనిస్తూ, ఒకరి ప్రేమని మరొకరు ఆస్వాదిస్తూ హాయిగా తమ జీవితాన్ని గడిపే ఏ భార్యాభర్తల మధ్య అపార్థాలు రావు. రోజువారీ 24 గంటల్లో కనీసం ఒక అరగంట ఒకరితో ఒకరు మాట్లాడుకుని మనసులు పంచుకున్న ఆ జంట మధ్య అపార్థాలనేవే రావు. ప్రేమ ఇది ప్రతి ఒక్కరి నోటి నుంచి సహజంగా వచ్చే పదమే అయినా ఆ ప్రేమ అనే పదం వెనుక చాలా పెద్ద అర్థమే ఉంటుంది. మనసులో ఉన్న ప్రేమ మాటల్లో ఎదుటి మనిషికి తెలియచేసిన రోజే మన మనసులో ఉన్న ప్రేమకి ఒక ఆదరణ లభిస్తుంది, ఒక విలువ ఉంటుంది. అది వీరిద్దరి మధ్యన కూడా ఈ క్షణం కలిగింది. నేను బయటికి వెళ్లకుండా నువ్వే ఆపాలి అనగానే అతనికి నచ్చినట్లు రెడీ అయ్యి తన అందంతో ఆమె అతన్ని కట్టిపడేస్తే ఆమె మనసుకు నచ్చిన గిఫ్ట్ ఆమెకిచ్చి నీ మనసు నాకు తెలుసు, ఈ మనసుకు తగ్గట్టుగానే ప్రతి క్షణం నేను నడుచుకుంటాను అన్న హామీని ఆమెకి అతను ఇచ్చాడు. ఆ క్షణం ఇద్దరి మనసు చెప్పుకోలేనంత ప్రేమతో నిండిపోయింది. ఆ ప్రేమ హద్దులు దాటి ఒకరితో ఒకరు మమేకమైపోవాలి అని కోరుకుంటూ ఉండడంతో మెల్లిగా పైకి లేచిన అతను ఆమెని దగ్గరికి తీసుకుని తన గుండెలకి హత్తుకున్నాడు. ఆ కౌగిలిలో ఒక భరోసా, ఒక ధైర్యం ఆమె మనసుకి కలుగుతూ ఉండడంతో నాకంటూ ఒక బంధం, శాశ్వతంగా నిజమైన బంధం నాతోనే ఉంది, ఇది చాలు ఈ జీవితానికి అని ఆమె మనసు సంతోషంతో పొంగిపోవడంతో అతని గట్టిగా కౌగిలించుకుంది. అదే ఆమె అంగీకారంగా భావించిన అతను మెల్లిగా ఆమె మొహాన్ని తన చేతిలోకి తీసుకుని తన పెదవులని ఆమె పెదవుల దగ్గరికి తీసుకువెళుతూ 1/2 ఇంచు దూరంలో ఆపేసి ఆమె మొహంలోకి చూశాడు. సిగ్గుతో కళ్ళు దించేసుకుంది ఆమె. లేదు, దీనికి తన అంగీకారం కావాలి అని అనుకున్న అతను ఆమెను వదిలేసి ఒక అడుగు దూరం జరగడంతో తొలి ముద్దతో తన పెదవులు పరవశించిపోతాయి అనుకున్న వేళ ఆ పెదవులకి తీయనైన పులకింతకి బదులు విరహ వేదనని పరిచయం చేస్తూ అతను దూరం జరగడంతో కళ్ళెత్తి అతని వైపు చూసింది ఆమె.
చిలిపిగా ఆమె వైపు చూస్తూ నవ్వుతూనే ఉన్నాడు అతను. ఆ నవ్వులో అర్థం బాగా తెలిసిన ఆమె చిన్నగా నవ్వుకొని అతని కాలర్ పట్టుకుని తన దగ్గరికి లాక్కొని అతను తన పెదవులకి పంచిన విరహ వేదనని తన పెదవులతో కరిగించేస్తూ నువ్వే నా బాధని తీర్చు అన్నట్లు చెప్పగానే చెప్పింది. ఇంకా మన బాబు ఊరుకుంటాడా? ఇన్ని రోజుల్లో తన క్రేవింగ్స్ని తీర్చుకుంటూ ఆ పెదవులని చప్పరిస్తూ నాలుకను జత చేసి ఒక తీయనైన మధురమైన ముద్దను తను పరిచయం చేసుకుంటూ ఆమెకి పరిచయం చేశాడు. ఆ తొలి ముద్దు వారిద్దరి మధ్య ఉన్న దూరాన్ని బిడియాన్ని పూర్తిగా కరిగించేసింది. ఆమె పెదవుల మాధుర్యాన్ని ఆస్వాదిస్తూనే అభి ఆమెను మరింత దగ్గరగా తన శరీరానికి హత్తుకున్నాడు. రక్షిత చేతులు అప్రయత్నంగా అతని మెడ చుట్టూ బిగుసుకున్నాయి. పెదవుల కలయికతో మొదలైన ఆ వేడి వారి రక్తనాళాలలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మెల్లిగా ఆమెను చేతిలోకి ఎత్తుకున్నాడు అభి. రక్షిత అతని ఛాతీలో మొహం దాచుకోగా అడుగులు బెడ్ వైపు పడ్డాయి. మల్లెపూల పరిమళం, మసక వెలుతురు ఆ గదిని మరింత శోభాయమానంగా మార్చాయి. ఆమెను ఎంతో సున్నితంగా పరుపుపై పడుకోబెట్టి ఆమె పక్కనే చేరాడు. అతని కళ్ళలోని గాఢమైన ప్రేమని, ఆరాధనని చూసిన రక్షిత సిగ్గుతో కళ్ళు మూసుకుంది. అభి తన చేతివేళ్లతో ఆమె నుదుటి మీదకి జారిన ముంగురులను సరిచేస్తూ ఆమె చెంపలను దవడలను సున్నితంగా నిమిరాడు. అతని వేలు స్పర్శ తగిలిన ప్రతి చోట రక్షిత శరీరంలో ఒక వింతైన విద్యుత్ ప్రవహించినట్లయింది. అతని చూపులు ఆమె చీరకొంగు మీదుగా నడుముపై పడ్డాయి. ఎంతో నెమ్మదిగా ఆమె అనుభూతిని గౌరవిస్తూనే ఆ అడ్డంకులను తొలగించసాగాడు. అతని పెదవులు ఆమె నుదురు నుంచి మొదలై కనురెప్పలు, బుగ్గలు, మెడవంపు మీదుగా సున్నితమైన ముద్దుల వర్షం కురిపించాయి. ఆ స్పర్శలకి రక్షిత అణువణువు పులకించిపోయింది. ఆమె శ్వాస వేగం పెరిగింది. గుండె చప్పుడు లయ తప్పింది. అభి చేతులు ఆమె నడుమును సున్నితంగా చుట్టేసి మరింత దగ్గరికి లాక్కున్నప్పుడు ఆమెలోని బిడియం కరిగిపోయి పూర్తి సమర్పణ భావం చోటు చేసుకుంది. ఇద్దరి ఊపిరులు ఒకటవుతున్న వేళ వారి శరీరాలు ఏకమయ్యే మధురమైన క్షణం ఆసన్నమైంది. ఆ మొదటి కలయికలో కలిగిన అనుభూతికి, శరీరానికి తాకిన తీపి నొప్పికి రక్షిత కళ్ళ నుంచి చిన్న కన్నీటి చుక్క జారి చెంపలపైకి చేరింది. అది బాధ వల్ల వచ్చిన కన్నీరు కాదు. ఎన్నో ఏళ్ళు ఎదురు చూసిన ప్రేమ, రక్షణ సొంతమయ్యాయి అన్న భావోద్వేగాల సమ్మేళనం. ఆ కన్నీటి చుక్కలను తన పెదవులతో తుడిచివేస్తూ అభి ఆమెని మరింత గాఢంగా హత్తుకున్నాడు. ఆ రాత్రి వారిద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు లేని నిజమైన ప్రేమ పరిపూర్ణమైంది. ఇద్దరు వ్యక్తులుగా మొదలైన వారి ప్రయాణం ఆ పవిత్రమైన ఏకాంతతలో ఒకే ప్రాణంగా, ఒకే శరీరకంగా మారిపోయింది. అలసటతో కూడిన ఆనందంతో అతని గుండెలపై తలవాల్చి రక్షిత ప్రశాంతంగా కళ్ళు మూసుకోగా ఆమెని కంటికి రెప్పలా తన బాహువుల్లో దాచుకుని నిద్రలోకి జారుకున్నాడు అభినవ్. అలా అందంగా హాయిగా వారి మధ్య రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరి ప్రేమలో ఒకరు తడిసి ముద్దవుతూ తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఆమె కోసం తన అలవాట్లను అతను పూర్తిగా మార్చుకోలేదు, కానీ అతన్ని తగ్గించే ప్రయత్నం మాత్రం ఎలా చేయాలో ఆమెకు అర్థం అవ్వడంతో తన ప్రేమతోనే అతన్ని మెల్లిమెల్లిగా కట్టిపడేస్తూ తన దారిలోకి తెచ్చుకుంటూ ఉంది ఆమె. వారి మధ్య ఉన్నది శారీరక వ్యామోహం కాదు, ప్రేమ అనే పవిత్ర బంధం. ఆ బంధం మనసులో పదిలంగా ఉన్నంతకాలం ఒకరిని ఒకరు కోరుకుంటూనే ఉంటారు. వీళ్ళు కూడా అలానే ఒకరి కోసం ఒకరు అన్నట్లు ఇష్టం లేకుండా ముడిపడిన బంధాన్ని ప్రేమగా మార్చుకుని హ్యాపీగా తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అలా కొన్ని నెలలు గడిచిపోయింది. ఒకరోజు ఆఫీస్ మీటింగ్ అని వేరే కంపెనీకి వెళ్ళాడు అభి. అక్కడ ఆ కంపెనీ సీఈఓ ఒక 2 సంవత్సరాల పాపతో సరదాగా ఆడుకోవడం చూసిన అతనికి చాలా ముచ్చటగా అనిపించింది. మీరు ఆఫీస్కి పాపతో ఆడుకోవడానికి వస్తున్నారా అని సరదాగా అతను అడగడంతో, ఏదైనా సరే కూతుల తర్వాతే కదండి, నేను మార్నింగ్ తను పడుకుని ఉంది అని తనకి చెప్పకుండా వచ్చేసానండి. అలిగి ఆమ్ తినను అని కూర్చుందట. అందుకే మా వైఫ్ తీసుకొచ్చారు. ఇంకా బ్రతిమలాడక తప్పటం లేదు అని అంటున్న అతన్ని ఆశ్చర్యంగా చూశాడు అభి. నిజంగా కూతురు పుడితే ఇంత హ్యాపీగా ఉంటుందా అన్న ఆలోచన అతని మనసులోకి రాగానే వెంటనే తనకి కూడా ఒక కూతురు కావాలి అనిపించింది. ఆ ఆలోచన రావడమే ఆలస్యం. వెంటనే
ఈ విషయం గురించి రక్షితతో ఇప్పుడే మాట్లాడాలి అని అనుకుంటూ నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది. మీరు మీ పాపతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మనం మరొక రోజు మీటింగ్ అరేంజ్ చేసుకుందాం అని ఆ సీఈఓకి చెప్పేసి అక్కడ ఒక్క క్షణం కూడా ఆగకుండా తన కంపెనీకి వచ్చేశాడు అభి. అక్కడ స్టాఫ్ అందరితో మాట్లాడుతూ వాళ్ళకి వర్క్ గురించి చెప్తూ ఉంది రక్షిత. పరుగు పరుగున ఆమె దగ్గరికి వచ్చిన అభి స్టాఫ్ అందరి మధ్యలో నిలబడి వాళ్ళతో మాట్లాడుతున్న రక్షిత దగ్గరికి వెళ్ళి ఆమె భుజాలు పట్టుకుని తన వైపుకు తిప్పుకుని సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ, రక్షిత, నాకు ఒక పాప కావాలి అంటూ అడిగాడు. ఆ మాటతో అక్కడ ఉన్న వారందరూ అయోమయంగా అతని వైపు చూశారు. రక్షితకైతే ఒక్క క్షణం ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు సార్ అని అయోమయంగా ఆమె అనడంతో, నాకు ఒక బేబీ కావాలి, మన బేబీ అని అతను అనడంతో రక్షితకి చాలా సిగ్గుగా అనిపించింది. అందరి వైపు అయోమయంగా చూస్తే వాళ్ళందరూ ముసముసిగా నవ్వుకుంటూ ఉంటున్నారు. అది చూసిన ఆమెకి మరింత సిగ్గుగా అనిపించడంతో, దేవుడా, ఈయనకి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా అని అనుకుంటూ, సార్, మనం ఆఫీస్లో ఉన్నాము అంటూ అతనికి గుర్తు చేస్తూ ఉంది ఆమె. అయినా కూడా పట్టించుకోకుండా, అయితే ఏంటి, నాకు కావాల్సింది నేను అడిగాను, చెప్పు, పాపను ఎప్పుడు ఇస్తావు అని అడిగాడు అతను. సార్ ప్లీజ్, పళ్ళు కొరుకుతూ అంది ఆమె. ఆమె కళ్ళల్లో ఒక రకమైన కోపం కూడా కనిపిస్తూ ఉంది. ఆ కోపాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, నాకు తెలియదు రక్షిత, నేను అడిగిన దానికి మాత్రం నాకు ఆన్సర్ కావాలి, నాకు వెంటనే బేబీ కావాలి అని అతను అంటూ ఉండగా, అక్కడ ఏం జరుగుతుంది అంటూ ఒక గంభీరమైన గొంతు వాళ్ళందరికీ వినిపించింది. దాంతో అందరూ అటువైపు తిరిగి చూడగా సీరియస్గా వాళ్ళని చూస్తూ కనిపించాడు ఆదిత్యవర్మ. అతన్ని చూసి, హాయ్ డాడ్ అంటూ అతని దగ్గరికి వెళ్ళి, మీరైనా చూడండి డాడ్, రక్షితని నేను పాప కావాలి అని అడుగుతుంటే తను నాకు సమాధానం చెప్పడం లేదు అంటూ కంప్లైంట్ చేశాడు కొడుకు. ఆ మాటతో ఆదిత్యవర్మకి కూడా ఏం చెప్పాలో అర్థం కాక దిక్కులు చూశాడు ఒక క్షణం. మేడం, సార్ అడుగుతున్నారు, సార్కి పాప కావాలట, మీరు సమాధానం చెప్పండి అని అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ టీజింగ్గా మాట్లాడడం మొదలుపెట్టారు. రక్షితకి అక్కడే ఒక గొయ్యి తీసుకుని అందులో కాసేపు దాక్కోవాలి అన్నంత సిగ్గుగా అనిపించింది. నువ్వు ఇంటికి రా, చెప్తాను నీ సంగతి అని మనసులో కోపంగా అనుకుని, నాకు కొంచెం వర్క్ ఉంది అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకోవడానికి తన క్యాబిన్ వైపు వెళుతూ ఉన్న ఆమె చేతిని కొంతమంది లేడీ స్టాఫ్ గట్టిగా పట్టుకున్నారు. సార్కి ఆన్సర్ చెప్పకుండా ఎక్కడికి వెళుతున్నారు మేడం? ఆన్సర్ ఏదో చెప్పేస్తే మా సార్కి కూడా చాలా వర్క్ ఉంది అంటూ కవ్విస్తూ వాళ్ళు అడగడంతో చిన్నగా నవ్వుకున్న ఆమె, ఒక 7 months వెయిట్ చేయమని చెప్పండి, ఇచ్చేస్తాను అని చెప్పి వాళ్ళ చేతులు విడిపించుకుని క్యాబిన్ వైపు పరిగెత్తింది. ఆ మాట విన్న ఆదిత్యవర్మ సంబరంగా నవ్వుకోగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓ అంటూ గట్టిగా కేకలు వేశారు. ఆమె ఏం చెప్పిందో అర్థం కాక అయోమయంగా చూస్తూ, 7 months బేబీ పుట్టడానికి ఎలా సరిపోతుంది అని అతను అనుకుంటూ ఉండగా, సార్, మేడం మీకు బేబీని ఇచ్చేస్తున్నారు, మరి మాకు ట్రీట్ ఏమీ లేదా అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ గోల చేస్తూ ఉన్నారు. దాంతో ఆదిత్యవర్మ కలగజేసుకుని, ఎందుకుండదు, అందరికీ ఉంటుంది అని చెప్పి మేనేజర్ని పిలిపించి అందరికీ 1 నెల బోనస్ ఇవ్వమని, అలాగే తన కొడుకు తండ్రి అవుతున్న ఈ శుభ సందర్భంలో అందరికీ స్వీట్స్ పంచమని ఆర్డర్ వేశాడు. ఆ మాట విన్న మన హీరో గారికి అప్పుడు బలుపు వెలిగింది. అంటే రక్షిత ఆల్రెడీ ప్రెగ్నెంట్నా అని అనుకోగానే అతని ఆనందం మాటల్లో చెప్పలేము. వెంటనే పరిగెత్తుకుంటూ ఆమె క్యాబిన్కి వెళ్ళి ఆమెని చేతుల్లోకి ఎత్తుకుని గిరగిరా తిప్పేసి, థ్యాంక్ యూ రక్షిత, థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ ఆమెను తన గుండెల్లో పొదుముకున్నాడు. అలా వారి సంతోష క్షణాలు ఆమె ప్రెగ్నెంట్ అవ్వడంతో మరింత ఎక్కువయ్యాయి. ప్రతి క్షణం ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన అభికి ఆమె డెలివరీ టైంలో పడిన నొప్పులు చూసి మనసులో ఒక రకమైన బాధ నిండిపోయింది. ఇంత బాధపడుతుంది అని తెలిస్తే అసలు పాపని అడిగేవాడినే కాదు అని మనసులో అనుకున్నాడు. కానీ ఆ బాధ అంతా ఆ చిట్టి పాప పుట్టి తన నవ్వుతో చెరిపేయడంతో ఆ ఇంట్లో మరొక్కసారి ఆనందం వెల్లివిల్లిసింది. నర్స్ ఆ చిట్టి గులాబీ మొగ్గుని తెచ్చి అభి చేతిలో పెట్టగానే అతని కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి. పట్టుమని 10 అంగుళాలు కూడా లేని ఆ చిన్నారి చేతివేళ్ళు అభి చిటికిన వేలుని గట్టిగా పట్టుకున్నాయి. అంతే,
ఆ క్షణమే ఆ మొండి మొగుడు తన కూతురికి పూర్తిగా దాసోహం అయిపోయాడు. తమ ఇద్దరి మనసులు కలిసిన ప్రేమకి ప్రతీకగా ఆ పాపకి యువిక, ముద్దుగా యువి అని నామకరణం చేసుకున్నారు. యువి అడుగు పెట్టగానే వర్మ బంగ్లా మొత్తం సరికొత్త వెలుగులతో నిండిపోయింది. ఆఫీస్లో 100 కోట్ల బిజినెస్ డీల్స్ క్లోజ్ చేసే సీఈఓ కాస్త ఇంట్లో పాప కోసం గుర్రంలా మోకాళ్ళపై నడిచే ఆటబొమ్మలా మారిపోయాడు. ఒక ఆదివారం ఉదయం గార్డెన్లో పచ్చటి గడ్డిపై రక్షిత కూర్చుని చల్లటిని గాలిని ఆస్వాదిస్తూ కాఫీ తాగుతుంది. ఎదురుగా అభి 2 ఏళ్ల యువికల చిలిపి అల్లరి మొదలయ్యింది. యువి చిన్న ఫ్రాక్ వేసుకుని చేతిలో బబుల్ గన్ పట్టుకుని గాల్లో బుడగలు వేస్తూ ఉంటే అభి చిన్నపిల్లాడులా ఎగురుతూ ఆ బుడగలని పగలగొడుతూ ఆమెని నవ్విస్తున్నాడు. ఆ చిన్నారి గలగలా నవ్వుల శబ్దం ఇల్లంతా మారుమోగిపోతుంది. హఠాత్తుగా యువి పరుగు తీస్తూ వెళ్ళి రక్షిత ఒడిలో దాక్కుని అభి వైపు చూస్తూ ముద్దుగా నాలుకతో వెక్కిరించింది. అభి నవ్వుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరిని చుట్టేస్తూ గడ్డిపై కూలబడిపోయాడు. రక్షిత లైఫ్లో ఇంతకంటే పెద్ద సక్సెస్, ఇంతకంటే గొప్ప ఆనందం ఇంకేముంటుంది చెప్పు అన్నాడు అభి ఎంతో తృప్తిగా రక్షిత తలపై చెయ్యి వేసి నిమురుతూ. నిజమే అభి, ఒకప్పుడు మీలోని కోపం పొగరు చూసి భయపడిన నేను ఇప్పుడు ఈ చిన్ని దేవత కోసం పసివాడిగా మారిన మీ ప్రేమను చూసి మురిసిపోతున్నాను అంది రక్షిత కళ్ళలో కృతజ్ఞతతో కూడిన వెలుగుతో. అభి ప్రేమగా రక్షిత చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దాడాడు. ఆ క్షణంలో యువి తన 2 బుజ్జి చేతులను తీసుకువచ్చి వాళ్ళిద్దరి చేతులపై వేసి మమ్మీ డాడీ లవ్ అంటూ ముద్దుగా పలికింది. ఆ మాట వినగానే ఇద్దరి హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోయాయి. అభి ఒకవైపు కూతుర్ని మరొక వైపు రక్షితని బలంగా దగ్గరికి లాక్కొని తన బాహువుల్లో బంధించాడు. రక్షిత అతని భుజంపై ప్రేమగా వాలగా యువి వారిద్దరి మధ్యలో కిలకిలా నవ్వుతూ ఒదిగిపోయింది. ఒకప్పుడు అహంకారం, అనుమానాలతో మొదలైన ప్రయాణం చిన్న యువిక నవ్వుల సాక్షిగా అనురాగం అంతులేని ఆనందాలతో నిండిన ఒక స్వర్గసీమలా పరిపూర్ణమైంది. అలా ఉన్న వారిద్దరిని చూస్తూ నా ఫ్యామిలీ పరిపూర్ణమైంది, ఐఎమ్ వెరీ హ్యాపీ అని ఎంతో తృప్తిగా అన్నాడు అభి. ఆ మాట వినగానే రక్షిత కొంటెగా కన్నుగెట్టుతూ అంతేనా, ఒక్క పాపతో ఎలా సరిపెట్టుకుంటాం, నాకు ఇంకో 2 పిల్లలు కావాలి అంటూ చిలిపిగా అడిగింది. ఆ మాటతో అభి కళ్ళల్లో రొమాంటిక్ మెరుపు మెరిసింది. అవునా మేడం గారు, అయితే లేటెందుకు, ముందు పాపని పడుకోబెట్టి మన ప్రయత్నం మనం చేద్దాం అని కొంటిగా అంటూ తన తలతో ఆమె తలని ప్రేమగా ఢీకొట్టాడు అభి. రక్షిత సిగ్గుతో మొహం ఎర్రబడి అతన్ని ఛాతిపై చిన్నగా గుద్దగా అభి ఆమెని మరింత గట్టిగా దగ్గరికి లాక్కున్నాడు. ఇద్దరి కళ్ళల్లో చిలిపి నవ్వులు, పెదవులపై రొమాంటిక్ మురిపాలు విరబోసాయి. వారి ప్రేమ మరో అందమైన ప్రయాణానికి మధురమైన బాట వేసుకుంది. ఇది అండి క్యూట్ లవ్ స్టోరీ. ఇది మీకు ఎలా అనిపించింది? ప్లీజ్ ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియచేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఒకరు అడిగారు అని ఇటువంటి స్టోరీ ట్రై చేశాను కాబట్టి మీ విలువైన అభిప్రాయం నాకు చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ముందు కథలు ఎలా ఉండాలో కూడా మీరు చెప్తే నేను వాటినే ఫాలో అవుతాను. మరొక కథలో కలుసుకుందాం.